నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిస్కషన్. దేశంలో గంటకో విద్యార్థి తనువు చాలిస్తున్నాడు. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మ కొట్టిందని, నాన్న కసిరారని, పరీక్ష తప్పారని డిప్రెషన్కు గురవుతున్నారు. అది 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులే కావడం కలవరానికి గురి చేస్తుంది. గత 5 ఏళ్లలో 40,000 మంది టీనేజర్ల బలవన్మరణాలకు పాల్పడటమే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత్లోనే ఎక్కువ మంది యువత చనిపోతున్నారు. తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక, పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించలేక నిత్యం సతమతమవుతున్నారు. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ ఆందోళన చెందుతూ చివరకు కుంగుబాటులో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు విద్యార్థులు, యువత చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలకు గల కారణాలేంటి? వీటిని ఆపడానికి పరిష్కారాలేంటి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ అంశం మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు స్టూడియోలో కామేశ్వరి ఈరంకి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రోయాక్టివ్ డిజిటల్ హెల్త్ కేర్. అలాగే డాక్టర్ రమాదేవి పాపోలు గారు, ఎండి రమా సంతాన సాఫల్య కేంద్రం. అలాగే డాక్టర్ హరికుమార్ గారు, సర్జన్ అండ్ సైకాలజిస్ట్. సో వీరితో మాట్లాడి ఈరోజు పిల్లలు అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, 18 నుంచి 25 ఏళ్ల లోపు ఎక్కువ మంది మన భారతదేశంలో చనిపోతున్నారు. సో దీని గురించి తెలుసుకుందాం. అసలు వాళ్ళకి ఆ థాట్స్ ఎలా వస్తాయి, ఎందుకు వీళ్ళు ఇటువంటి బలవన్మరణాలకి పాల్పడుతున్నారు అనేది. నమస్తే అండి. నమస్కారం. సో హరి గారు, మనం చూస్తే గత ప్రీవియస్ డేస్ పక్కన పెడితే ఇప్పుడు డిజిటల్ యుగం టోటల్ నవే డేస్ టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది. అవును. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా కొంతమంది వీడియో షూట్ చేసుకొని, సెల్ఫీ వీడియో, ఆత్మహత్య చేసుకున్నారు. అవునండి. సో ఎందుకండి ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? టీన్ అనేటువంటి పదంలోనే ఫస్ట్ టీ టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయారు. ఈ అంటే ఎనర్జీ బాగుంటుంది వారికి, అలాగే ఎంతూజియాజం కూడా ఉంటుంది. అండ్ నార్మల్ నుంచి డీవియేట్ అయ్యేదానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే. ఈ ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటిది, ఎంతూజియాజం అనేటువంటిది సరిగ్గా డైరెక్ట్ కాలేదనుకోండి, సరిగా నిర్దేశింపబడలేదనుకోండి, వారు ఏం చెయ్యాలి, మాలో ఉన్నటువంటి శక్తి కావచ్చు, ఎంతూజియాజం కావచ్చు, మా టైం కావచ్చు, సరిగ్గా ఉపయోగపడడం లేదే అనేసి ఏం చేస్తారంటే పక్కదారులు వెళ్ళేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందుకే అంటారు టీనేజ్లో మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఎందుకు చదువుకుంటున్నాము, కుటుంబం యొక్క అవసరమేమి, అలాగే సమాజంతో నేను ఎందుకు కలిసి ఉండాలన్నటువంటి ఆ స్పృహ అనేటువంటిది, అవేర్నెస్ లేకపోతే ఏమవుతుందంటే ఎవరు ఏమి చెప్పినా, ఏది చెప్పినా దానికి ప్రభావితం అవుతూ, అలాగే కంపేర్ చేసుకుంటుంటారు అన్నట్టు. నేను సరిగా లేనే, వారికంటే అందంగా లేనే, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదే, ఈ విధమైనటువంటి భావనలు ఏమవుతారంటే చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసేటువంటి తత్వము. అందుకే అంటారు మానసిక తత్వం శాస్త్రం ఏం చెప్తుందంటే మన యొక్క ఈగో డెవలప్ అయ్యేటువంటి విధానంలో ఐ అండ్ ఇద్ అనేటువంటిది ఉంటుంది. అంటే నీవు ఏ విధంగా రియాక్ట్ అవుతావు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కు అనేటువంటిది మన యొక్క మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లల పెంపకంలో తీసుకోనటువంటి కొన్ని జాగ్రత్తల వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ మనకు మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు పిల్లల మీద రుద్దుతూ ఇలా చేయడం చేత వారి యొక్క మానసిక పరిపక్వత అనేటువంటిది పూర్తిగా లేనప్పుడు వారు ఈ విధమైనటువంటి, అందుకే మీరు అన్నారు చూడండి, డిప్రెషన్ ఒక కారణం అయితే డ్రగ్ అబ్యూజ్ కూడా, అంటే ఈ విధమైనటువంటి చెడు అలవాట్లు కావచ్చు. ఇవన్నీ ఒక్కసారిగా కాదండి. అంటే ఈ ఏదైతే మనము సూసైడ్ అంటున్నామో దీనికి ముందుగానే ప్రీ సిగ్నల్స్ ఉంటాయన్నట్టు మనకు తెలుస్తుంది. వాటిని గమనించగలిగేటువంటి స్థితిలో తల్లిదండ్రులు కానీ, లేదా చదువు చెప్పేటువంటి వారు కానీ, సమాజం కానీ గుర్తించినప్పుడు ఏమవుతుందంటే చిన్న ప్రాబ్లంకు, ఇక టెంపరరీ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ సూసైడే అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో, నిస్పృహ స్థితిలో చేసేటువంటిది. కాబట్టి ముఖ్యంగా యువత అనేటువంటి దేశానికి వెన్నెముక అన్నాం. కాబట్టి యువతలో జరుగుతున్నప్పుడు చూస్తున్నటువంటి ఎన్నో సూసైడ్స్కు మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ డిస్కషన్ పెట్టడం కూడా ఎంతో గొప్ప విషయమే అండి. రైట్. రమాదేవి గారు, మనం చూసుకుంటే ఇప్పుడు సూసైడ్స్ ఎక్కువ మంది చేసుకుంటున్నారు. ఈ సూసైడ్స్ చేసుకునే ముందు ఏమన్నా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయండి వీళ్ళకి? అసలు అంటే ముందు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగాను కమ్యూనికేషన్ గ్యాప్, హ్యూమన్ కమ్యూనికేషన్ ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఇట్లా ఇద్దరు పక్కన కూర్చొని సెల్ ఫోన్లో మెసేజ్లు ఇచ్చుకునే పరిస్థితి ఈ రోజున. అంటే అసలు హ్యూమన్ బీయింగ్కి ఒక హ్యూమన్ టచ్, ఫీలింగ్,
టుగెదర్నెస్ అనేది చాలా అవసరం అనమాట. అది చాలా సైకలాజికల్గా మనకి కంఫర్ట్ ఇస్తుంది. కానీ ఈ రోజున ఏమవుతుంది అంటే అసలు కంబైన్డ్ ఫ్యామిలీ అనేది లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది. న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా ఏంటి, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి చైల్డ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేయటం కానీ మిగిలిన డీటెయిల్స్ అంటే యూజువల్గా పేరెంట్స్కి చిల్డ్రన్కి కమ్యూనికేషన్ ఎంత గ్యాప్ ఉంటుందంటే అసలు ఏ రకమైన పర్సనల్ విషయాలు డీటెయిల్స్ పిల్లలు పేరెంట్స్తో మాట్లాడరు. ఇది మాట్లాడితే ఏమవుతుందో, ఇది మాట్లాడితే ఏమవుతుందో, కేవలము తిన్నావా, ఇంటికి టైంకి వచ్చావా, నిద్రపోయావా, చదువుకున్నావా, ఇంతవరకే పేరెంట్స్ చాలా లిమిటెడ్ వర్డ్స్ కమ్యూనికేషన్ జరుగుతుంది. దాంతో ఏంటంటే పిల్లలకి ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకోలేరు. ఫ్రెండ్స్కి చెప్పుకుంటే ప్రాబ్లం, వాళ్ళు ఏదన్నా అంటారేమోనని. ఈ రకంగా అంటే కంప్లీట్గా ఈ టెక్నాలజీ వల్ల అన్ని వాట్సాపే, అన్ని ఈ రకమైన ఎంటర్టైన్మెంట్ అయిపోయి హ్యూమన్ టచ్ మిస్ అవటం వల్ల ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ అండి. ఇది కాక ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది కొంతమందికి. అంటే జెనెటికల్గా వాళ్ళకి డిప్రెషన్కి లోనయ్యే వాళ్ళు, తర్వాత బైపోలార్ అని మనం డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. సత్యనారాయణ గారు, మనం ఒక డిస్కషన్లో ఉన్నామండి. పిల్లలు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇవాళ రోజుల్లో. టెక్నాలజీ డెవలప్ అయినా కూడా అంటే అవేర్నెస్ అనేది లేక వాళ్ళు సూసైడికల్ థాట్స్తో సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితిని గమనిస్తున్నాం. మీరేమంటారండి దీని మీద? యాక్చువల్గా నేను కూడా ఒక 7 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ లో వర్క్ చేశానండి. ఓకే. సో ఐ హావ్ బీన్ వర్క్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజ్. కొంచెం గట్టిగా చెప్పరా సత్యనారాయణ గారు? పెద్ద కాలేజ్ లో వర్క్, అంటే పెద్ద పిల్లలను డీల్ చేశాను. బట్ ఏంటంటే ఉన్న ప్రాబ్లం, ఈ ఎప్పుడైతే కార్పొరేట్ కల్చర్ డెవలప్ అయిందో పిల్లల మధ్య పోటీతత్వాన్ని అలవాటు చేశారు. ఓకే. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అంటే ఏంటంటే ఆ పిల్లాడు తనకు మించి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద బాధ్యతలను నెత్తి మీద పెట్టేసి వాళ్ళు నిజంగా చదవగలరా, వాట్ ఈస్ హిస్ కెపాసిటీ అనే విషయాన్ని చాలా వరకు మర్చిపోయారండి. మర్చిపోవడం వల్ల అది పుట్టిన వెంటనే మెడలో ట్యాగ్ వేస్తారు, ఐఏఎస్, ఎంబీబీఎస్. నిజంగా ఇతనికి అంత తత్వం ఉందా అంటే, ఇంత క్రితం ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక తల్లిదండ్రులు జాయిన్ చేసిన తర్వాత 10th క్లాస్ పాస్ అయితే అప్పుడు ఆలోచించేవారు ఎక్కడికి తీసుకెళ్లి అనేది. అప్పుడు ఏంటంటే 10th లో మ్యాథ్స్ బాగా వస్తే ఎంపీసీలో జాయిన్ అయ్యేవారు, బైపీసీ అంటే తక్కువ మార్క్స్ వస్తే బైపీసీలో జాయిన్ అయ్యేవారు. అవునండి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అదేమి మర్చిపోయారు, పుస్తకంతోనే వాడు ఇందులో జాయిన్ అవ్వాలి. ఓకే, డిసైడ్ చేసేస్తున్నారు వాళ్ళ కెరియర్ ని కూడా ఇప్పుడే డిజైన్ చేస్తున్నారు, వాళ్ళ కెరియర్ ని డిజైన్ చేసేస్తున్నారు. దట్ ఏంటంటే వీళ్ళు 6కి మించి ఖర్చు పెడుతున్నారండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు తినక కాంపిటేటివ్ సొసైటీలో 6కి మించి అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం 1 లక్ష రూపాయలు ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే అందులో 50% పిల్లలకే ఖర్చు పెట్టి వీళ్ళని ఏదో పెంచాలి అనే ఆలోచనలో ఉన్నారు. అదే డబ్బు పెట్టేసాము పిల్లోని పెంచేసాము అనే ఒక థాట్ పెంచేసాం. అదే దాని వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారు, పిల్లల ఒత్తిడికి గురవుతున్నారు. ఇందులో కొంచెం అంటే 99.95 స్కోర్ వస్తుందని 9.5 స్కోర్ వస్తుందన్న వాళ్ళు కనీసం 9.4 కూడా తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకా ఫెయిల్ అనే విషయాన్ని ఇంకెలా తట్టుకుంటారు వాళ్ళు? అవునండి. సత్యనారాయణ గారు, దీని మీద మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? మనతో పాటు ఉన్నారు స్టూడియోలో హరి గారు ఉన్నారు, సైక్రియాట్రిస్ట్, అలాగే రమాదేవి గారు ఉన్నారు. అంటే నా ప్రశ్న ఏంటంటేనండి, ఇప్పుడు సరైన కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలండి, తల్లిదండ్రుల్ని చేయాలి, పిల్లల్ని చేయాలి. మెయిన్ ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినట్లయితే పిల్లల మీద స్ట్రెస్ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా తల్లిదండ్రుల మీద స్ట్రెస్ తగ్గుతుంది. తగ్గి వాళ్ళు నార్మల్ స్టేజ్కి వస్తారు. వీళ్ళు ఏంటంటే పోటీ కాదు, ఇది చదువు అనేది పోటీ కాదు, పుస్తకం అనేది వీడు ఇచ్చేస్తేనే దొరుకుతాడనేది కాదు. అవునండి. ఆటోమేటిక్ గా వాడు ఒక మంచిగా అది ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. మనం తోడ్పాటుని ఇవ్వాలి తప్ప ఏం చేయాలనేది మనం డిసైడ్ చేయకూడదు. అవునండి. కెరియర్ ని మనం డిసైడ్ చేయకుండా మొక్క అది ఎలా పైకి ఎదుగుతూ ఉంటది, దాన్ని అట్టంగా ఉంచాలని మనం ట్రై చేయడం వల్ల ఏదో కొంతవరకు ఎదిగి మళ్ళీ పైకి ఎదుగుతుంది. అవునండి. అంటే మన ప్రయత్నం అంతా పోతుంది కదా అక్కడ. అవును, పిల్లల్ని వాళ్ళ ఒపీనియన్స్ కి వదిలేసి పిల్లల్ని వాళ్ళ ఒపీనియన్ కి వదిలే ఫ్రీడమ్
దీనిలో ఎక్కువ ఓవర్ ఇంటర్ఫైర్ అయిపోదు. అంటే పూర్వకాలంలో ఉన్న ప్రాబ్లం అంటే జనరల్ గా ఏంటంటే పూర్వకాలంలో అతి సంతానం అనేది ఉండడం వల్ల ఎక్కువ మంది పిల్లల్ని ఎంత స్ట్రెస్ చేసి చదివించే పరిస్థితి ఉండేది కదా. చదివేవాడు ఒకడు 5గురు. ఇప్పుడు ఒకడే కొడుకు, అది ఖచ్చితంగా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే వీడికి బ్రతుకులేదు అడిగి బ్రతుకులేదు అన్న స్థాయికి తల్లిదండ్రులు దిగజారిపోయారు. రైట్ అండి, రైట్. ఫైనల్ గా దీని మీద ఈ ఆత్మహత్యలకు సంబంధించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? అంటే ఏం లేదండి, తల్లిదండ్రులు పిల్లలతో నాన్న ఏమైనా పర్వాలేదు నువ్వు ఫ్రీగా చదువు, నెక్స్ట్ ఏమైనా కూడా వీళ్ళు ఆస్వాదించే పరిస్థితులు ఉంటే కుర్రాడు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వడు. ఫస్ట్ హలో చెప్పండి. ఆస్వాదించే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేనప్పుడు అతను స్ట్రెస్ ఫీల్ అవుతాడు. రెండోది ఏంటంటే పేరెంట్సే కాదు ఫ్రెండ్స్ లో కూడా వాడు ఏదో అనుకుంటాడని. ఎప్పుడైతే తల్లిదండ్రులు కొంత ఇది ఇచ్చి ఒక రేపు రిజల్ట్ వస్తుంది కుర్రాడు ఏ మానసిక పరిస్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని వీళ్ళ దగ్గర నుంచి చూసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సత్యనారాయణ గారు. మనతో పాటు మరో కాలర్ ఉన్నారు, లావణ్య గారు వనస్థలిపురం నుంచి. నమస్తే లావణ్య గారు. లావణ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మనతో పాటు సైకియాట్రిస్ట్ హరి గారు ఉన్నారు. రైట్, కాల్ కట్ అయిందండి, సారీ, సైకాలజిస్ట్ కాల్ కట్ అయిందండి. రమాదేవి గారు కంటిన్యూ అండి. అంటే ఇది ఇప్పుడు ఇదే స్ట్రెస్ ఒక 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లలు స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయినా కూడా అందరూ సూసైడ్ కమిట్ చేయరు. అంటే కొంతమందే ఎందుకు సూసైడ్ కమిట్ చేస్తున్నారు అన్నదానికి తప్పనిసరిగా కొంత జెనెటిక్ బైపోలార్ ఉండేటువంటి సైకాలజీ డిజార్డర్ ఉండటం కానీ, లేకపోతే డిప్రెషన్ ఉండటం కానీ, ఇటువంటివన్నీ ఉంటాయి. అయితే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఈ చదువనే కాదండి, ప్రతిదానికి కూడా ఒక కమ్యూనికేషన్ అనేది, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ కాకపోతే మాత్రము ఇవి టీనేజర్సే కాదు, అడల్ట్స్ అందరూ కూడా ఇప్పుడు బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చిన్న గొడవ కాగానే సూసైడ్ చేసుకునే అవసరాలు ఇట్లాంటివన్నీ కలుగుతుంటాయి అన్నమాట. అందుకని సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అంటే బిహేవియర్, తర్వాత పెద్దవాళ్లతో పేరెంట్స్తో కానీ అంకుల్స్తో కానీ వీళ్ళతో కూడా రెగ్యులర్ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ అనేది ఉండటం చాలా అవసరం. ఇందాక నా టీచర్ గారు చెప్పారు కదా, అంటే ఇలా మార్క్స్ కాంపిటీషన్ అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొంత కాంపిటీషన్ కోసం పిల్లల్ని ఎంకరేజ్ చేయక తప్పదు. అట్లా అని కంప్లీట్గా వదిలేస్తే చైల్డ్ ఎప్పుడు కూడా ఆడుకోవాలని పాడాలని అనే ఉద్దేశంలో ఆ రెస్పాన్సిబిలిటీ తెలియదు. కాబట్టి చాలా డెలికేట్గా డీల్ చేయాలన్నమాట. డీల్ చేసేది వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళల్లో ఎంతూజియాజం క్రియేట్ చేయాలి. కానీ ఫోర్సిబుల్గా ఇది చేయాలి వాళ్ళు చేస్తున్నారని కంపేర్ చేయటం కానీ అది లేకుండా చైల్డ్ వాళ్ళ మనసులోనే నేను ఇది కావాలి అనేటువంటి పట్టుదల. ఇప్పుడు కొంతమంది చాలామంది మనం పేరెంట్స్ చెప్పక్కర్లే నువ్వు ఇది చేయాలి, అటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళల్లో క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు ఫోర్స్ ఉండదు. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా చేస్తే ఏ పని చేయబుద్ధి కాదు, ఇంకా రివర్స్ రియాక్ట్ అవుతాం అనమాట. ఎస్ అంటే నో అనబుద్ధి వస్తుంది, నో అంటే ఎస్ అనబుద్ధి వస్తుంది. అందుకని దాంట్లో మనం చాలా కేర్ఫుల్గా పిల్లల్ని ఒక అడల్ట్ని ట్రీట్ చేసినట్టుగా. ఇందాక నేను సార్తో మాట్లాడుతూ ఉంటే నేను నా చైల్డ్ని ఎప్పుడు కూడా నేను చైల్డ్గా చూడలేదు, ఒక అడల్ట్గానే చూశాను. అన్నీ కమ్యూనికేట్ చేస్తాను, ఎవ్రీథింగ్ నాతో మా పాప వచ్చి చెప్తుంది, స్కూల్లో ఏం జరిగింది అనేది అనేది లేకుండా కంప్లీట్గా ఓపెన్గా ఆయన అలాగే మాట్లాడతారు. ఫ్రీడమ్ ఇచ్చేస్తే మనకి భయం ఎందుకు ఉంటుంది దేని గురించి అయినా మనం చెప్పేటప్పుడు. అటువంటి ఇది తర్వాత ఇప్పుడు పేరెంటింగ్ అనేది చాలా మంది ఏంటంటే ఒక యానిమల్స్కి వాళ్ళకేం చదువుకోవు, కానీ వాటికి మనకన్నా ఎక్కువ సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్, సెన్స్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఉంటాయి. కానీ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే చాలా మల్టిపుల్ థింగ్స్కి మనం ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మన బ్రెయిన్ అటు ఇటు జంతువుల కన్నా అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట. అందుకని చైల్డ్ని పెంచటం అనేది కూడా ఒక సైన్స్. కాబట్టి నిజంగా వాళ్ళ పిల్లల్ని మంచిగా డెవలప్ చేయాలనుకుంటే చైల్డ్ సైకాలజీ, తర్వాత చైల్డ్ రియరింగ్, వాటి మీద చాలా బుక్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే ఈ బుక్స్ అన్ని చదివేస్తే తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి అనేది చాలా కేర్ఫుల్గా. తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు తప్పనిసరిగా పర్టికులర్ డిపార్ట్మెంట్ సైకాలజిస్ట్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఫ్రెండ్లీగా, కానీ చెప్పకూడదు నేను దీని దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్తున్నాము అని. అలా డెలికేట్గా డీల్ చేస్తే చైల్డ్ సైకాలజీని స్ట్రాంగ్గా డెవలప్ చేస్తే ఇటువంటి ప్రాబ్లం రాకుండా. రైట్ అండి, రైట్. కాలర్ ఉన్నారు మనతో పాటు హరీష్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి హరీష్ గారు. నమస్తే అండి.
మనతో పాటు హరి గారు ఉన్నారండి, సైకాలజిస్ట్. అలాగే డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు, అలాగే కామేశ్వర్ గారు ఉన్నారండి. మాట్లాడతారు వాళ్ళతో? మాట్లాడతానండి. మాట్లాడండి. చెప్పండి హరీష్ గారు. హలో, వింటున్నాం, చెప్పండి. అది ఎడ్యుకేటెడ్ చదువుకున్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు, దానికోసమే కదా చర్చించేది. అవునండి. ప్రత్యేకంగా చనిపోతున్నారంటే కారణం ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ అనేవి బాగా పెరిగిపోవడం జరిగింది. హలో, చెప్పండి హరీష్ గారు, చెప్పండి. కార్పొరేట్ స్కూల్స్ అనేవి బాగా పెరిగిపోవడం జరిగిందండి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి, ప్రతి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు గ్రౌండ్స్ ఉండేవి, ఇవి ఉండేవి, అవి ఉండేవి. ఇక కార్పొరేట్ స్కూల్స్ విషయానికి వస్తే ఒక గదిలో పిల్లల్ని బంధించేసి వాళ్ళకి ఇంకా చదువు మీద ఒత్తిడి అనేది కలిగించడం జరుగుతుంది. వెళ్ళేమో వచ్చేమో అన్నట్టుగా, కానీ చదువు మీద తప్ప వేరే ధ్యాస లేకుండా పిల్లల్ని అలా తయారు చేయడం, దాని కారణంగా చాలా మంది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇష్టారాజ్యంగా కార్పొరేట్ స్కూల్ అని పెరగడం, దాని ఎడ్యుకేటెడ్ కి ఎక్కువ ప్రాధాన్యం చేస్తున్నారు, కానీ క్రీడారంగం కానీ దేనికి కానీ. ఇంకోటి ఏంటంటే చావు అనేది చాలా ఈజీగా తీసుకుంటున్నారు పిల్లలు. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలండి హరీష్ గారు? అరికట్టాలంటే చాలా మట్టుకి కార్పొరేట్ స్కూల్స్ అనేవి తగ్గించుకుంటూ పోవాలండి. అంతేకాకుండా ఇప్పుడు చదువుకునే పిల్లలను ఒక గదిలో బంధించేసి 24 hours చదువు చదువు చదువు. ఎస్ అండి, అదే అంటున్నారు. రమాదేవి గారు కూడా అదే చెప్తున్నారండి. ఇలా పిల్లల్ని చదువు చదువు అని హింసించే బదులు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేస్తే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకండి అని చెప్తే ఇలాంటివి నివారించవచ్చు అనేది రమాదేవి గారు చెప్పారండి. ఇది ఫస్ట్ ఇదంతా మార్చాలంటే ఫస్ట్ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ఓకే, ఈ రాజకీయ వ్యవస్థను ఎప్పుడైతే మారుతామో అప్పుడు ఈ సమాజంలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా తగ్గించుకుంటూ పోవచ్చు. ఒకప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, ఒక ఐఏఎస్ అయ్యాలి, ఐపీఎస్ అవ్వాలని అనుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అవడం లేదండి. అవునండి. నచ్చినట్టుగా ఫీజులు వసూలు చేసుకోవడం, ఇంకా చదువు చదువు జాస, వేరే జాస లేకుండా తయారు చేస్తున్నారు. ఎందుకు వచ్చిన తర్వాత మొబైల్స్. సో ఓవర్ స్ట్రెస్ పిల్లల మీద పెట్టడం వల్లే ఇటువంటి జరుగుతున్న ఆత్మహత్యలు అని చెప్పి మీరు అంటున్నారు, రైట్? అవును, కరెక్ట్. రైట్ అండి, థ్యాంక్స్ అండి. మరో కాలర్ ఉన్నారు మనతో పాటు, తాడేపల్లిగూడెం నుంచి మురళి గారు, మూర్తి గారు. నమస్తే అండి మూర్తి గారు. సార్, నమస్తే అండి. ప్రైమ్ లైన్ కి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మంచి సంతోష విషయం సార్. ఇది మేము అప్రిషియేట్ కూడా చేయలేవు తల్లిదండ్రులాగా. ఇప్పుడు మనకు ఈ కార్యక్రమం ఈ టీవీలో జరుగుతున్న డిబేట్ చూస్తున్నామండి, బాగుంది. ఇది విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్, రాజకీయ నాయకులు అంటే మిగతా వాటి మీద దోచేస్తున్నారు నేరం. ఇది పిల్లలు చచ్చిపోవడం గల కారణం. కానీ దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులండి. ముందు తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ నిర్వహించాలి. స్కూల్లో ప్రతి ఇప్పుడు ఉన్న 8-7 hours లో 1 hour ప్రతి పేరెంట్స్ కి క్లాస్ నిర్వహించాలి సార్, ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్ లో ఉన్నటువంటి టార్గెట్ ని పిల్లల మీద ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తారు. అంటే నువ్వు ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి, ఇన్ని మార్క్స్ రావాలి, అంటే 100 ఉందంటే నువ్వు 90 మార్కులు రావాల్సిందే అని చెప్తున్నారు. ప్లస్ కొన్ని పిల్లల దగ్గర డిస్కస్ చేయకూడతారు కొన్ని విషయాలు. ఇవి ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళు కష్టపడుతున్నట్టు, వాళ్ళ కోసం మనీ మేము ఖర్చు పెడుతున్నట్టు, మనీ ఖర్చు పెడుతున్నట్టు, మీకోసమే మేము ఇదంతా చేస్తున్నట్టు ఒక క్రియేషన్ చేసేసి పిల్లలకి ఒకలాంటి మానసిక ఇబ్బంది సార్. అది ఎవరో స్కూల్స్ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళు ఎవరు చేయట్లా, ఒక పేరెంట్సే వాళ్ళకు మానసిక ఒత్తిడిని ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మా తల్లిదండ్రులు మా కోసం ఇంత చేస్తున్నారు, మా తల్లిదండ్రులు 90 మార్కులు రావాలి, 80 మార్కులు రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలని ఒకలాంటి క్రాన్స్ ని వాళ్ళకి క్రియేట్ చేయడం వల్ల వీళ్ళకి తర్వాత మార్క్స్ అనేవి తగ్గిన తర్వాత అరే ఇప్పుడు ఏమవుతుంది నా పరిస్థితి ఏంటి అంటే వీళ్ళకి రిలేషన్షిప్స్, కుటుంబ వ్యవస్థలో, బయట సమాజం ఈ నేర్పిస్తారండి. ఓన్లీ బుక్స్, మార్క్స్ అంతే. వీళ్ళకి ఏం చేస్తున్నారని తెలియదు. అయిపోయిందమ్మా అంటే నా మార్క్స్ రాలేదంటే నా జీవితం అయిపోయింది అక్కడ. వాళ్ళ ప్రపంచమే తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇంకోళ్ళు. అవును సార్, మేము కూడా చెప్పేది అదే. ఖచ్చితంగా తల్లిదండ్రులది 100% కి 200%. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
మంచిగా చెప్పారు. రమాదేవి గారు, మీరు అంటే ఇవే కాకుండా ఇంకా అదర్ కారణాలు కూడా, అంటే ఓన్లీ స్టడీస్ వల్లనే అంటే మన కాలర్స్ చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే చనిపోయిన బంధిస్తున్నారు, వాళ్ళందరూ పిల్లల్ని బంధిస్తున్నారు. కాదండి, అట్లా కాదండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా 100% ఓన్లీ ఎడ్యుకేషన్ వల్లే చనిపోలేదు కదా, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు డ్రగ్ అబ్యూస్ చేయటం కానీ, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటం కానీ, లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలాంటివి ఏమన్నా ఉండటం కానీ, అవన్నీ ఇంటి దగ్గర ఏది ఎవరు ఫ్రీగా చెప్పుకోకపోవటం కానీ, ఇంకా మనం అన్ని రకాల అసలు అంటే సూయిసైడ్ అనే దానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా క్షుణ్ణంగా, అంటే ఇప్పుడు పేరెంట్సే కాదు, పేరెంట్స్ ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇది మనది ఒక సొసైటీ. ఆ సొసైటీలో ఎవరిదో ఒక్కళ్ళది బాధ్యత ఉండదు, అందరిది బాధ్యత ఉంటుంది. వాళ్ళ రోల్ వాళ్ళది ఉంటుంది. టీచర్ రోల్ టీచర్కి ఉంటుంది, పేరెంట్ రోల్ పేరెంట్కి ఉంటుంది, ఫ్రెండ్స్ రోల్ ఫ్రెండ్స్ ఉంటుంది, సొసైటీ రోల్ సొసైటీ ఉంటుంది, ఇంటర్నెట్ ఇవన్నీ. ఇప్పుడు ఇంటర్నెట్లో మీరు చూడండి, హౌ టు మేక్ సూయిసైడ్ అంటే మీకు బోల్డ్ అన్ని మెథడ్స్ చూపిస్తారు. మరి ఇటువంటివన్నీ కూడా అంత ఈజీగా అవైలబుల్. మీరు బాంబు తయారు చేయాలా ఎలా అంటే దాంట్లో ఉంటది, ఎట్లా చనిపోవాలా అంటే ఉంటది, చంపాలి అంటే కూడా ఉంటది. మరి దీన్ని ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలి అనేది తెలియదు. కామేశ్వర్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూసుకుంటే వీటిని నివారణ చేయడానికి ఏమన్నా సాధ్యమా? మనకి సాధ్యమేనండి. దీనికి ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే సాంకేతికత వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు నేను తొడుక్కున్నాను, ఈ పరికరమే కనుక పెట్టుకుంటే దీన్ని ప్రోయాక్టివ్ హెల్త్ కేర్ సంస్థ ద్వారా మేము దీన్ని మార్కెట్లో కూడా ఇదివరకు తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది IoT ఆఫ్ హెల్త్ కేర్ డివైస్ అంటారండి దీన్ని. ఇది వేసుకోవడం ద్వారా ఏమైంది, ఇప్పుడు నా మూడ్ ఏంటి, నా ఫెటిక్ ఏంటి, ఇవి చూస్తున్నాం. ఈ మూడ్లో ఏమిటి రకరకాల స్థాయిలు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ అంటాం కదా. ఉదాహరణకి మీకు స్ట్రెస్ ఉందా, లేకపోతే డిప్రెషన్కి గురయ్యానా, హై ఎక్సైట్మెంట్, మంచి బాగున్నానా, ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉన్నానా, రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉన్నానా, కామ్ నార్మల్ మైండ్ ఉందా, లేకపోతే యాజిటేటెడ్ మైండ్ ఉందా, ఈ రకమైన స్థాయిలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అండ్ రోజులు మారుతూ ఉంటాయి కూడా, మూడ్ స్వింగ్ అంటాం కదా, అట్నుంచి అటు ఇట్నుంచి అటు అవుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనం ముందే జాగ్రత్త పడవచ్చు. వాడు 2 రోజుల నుంచి డిప్రెషన్లోనే ఉన్నాడు అనుకోండి, చక్కగా 3 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి, అంటే వాళ్ళకి పెట్టాలన్నది కాదు అభివాచ, అంత చిన్నప్పటి నుంచి కూడా చూడొచ్చు. అదే కాదు, వాళ్ళు ఎన్ని గంటలు పడుకున్నారు, ఈవేళ తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు, వాడు దుప్పటి కప్పుకుని పడుకుంటాడు, లోపల ఆ పోకీమాన్ దగ్గర నుంచి రకరకాల ఫోన్లు గేమ్లు ఆడుతూ ఉంటారు. మనం చూసాం పబ్జి గేమ్ కూడా ఎడిక్షన్ అయ్యి అది తెలుస్తుంది. ఎన్ని గంటలు పడుకున్నాడు వీడు, ఆ స్లీప్ లో మగత నిద్ర డెప్త్ తోటి పడుకున్నారా అంటే రెమ్ స్లీప్ అంటాం, ఆ రెమ్ స్లీప్ తోటి పడుకున్నారు, ఇవి కూడా చూడొచ్చు. వాడు 2 రోజులు పడుకోలేదంటే ఏమన్నది వాకప్ చేయొచ్చు, ఒకసారి మాట్లాడితే మెసేజ్ చేసిన ఇది డిఫరెంట్ పీపుల్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆయన వాచ్ పెట్టుకున్నారు కదా, ఆయనకే కాదు ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి కనెక్షన్ ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సెల్ ఫోనే ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లో నేను చూసుకోవచ్చు అనమాట, అంటే ఇది మొబైల్ యాప్. ఇప్పుడు దీని నుంచి చూస్తే ఇప్పుడే టెస్ట్ చేసినప్పుడు 3 ఇప్పుడు చూపిస్తున్నాను, 3 ఫెటిగ్ చూస్తే కామ్ నార్మల్ అని ఉంది కదా, అంటే హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు స్టూడియోలో మాట్లాడుతున్నాం, ఫోకస్డ్ గా మాట్లాడుతున్నాం, అందుకని కామ్ గా ఉంది. కరెక్ట్ అండి. ఇందులో గమ్మత్ ఏంటంటే ఇప్పుడు నేను టెస్ట్ చేసుకోవడమే కాదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ క్లౌడ్ లో మనం SMS ద్వారా పంపించవచ్చు, బాగుంది కాబట్టి పర్లేదు. అదే కనుక కొంచెం తేడా వచ్చి కొంచెం అబ్నార్మల్ ఉందనుకోండి, అప్పుడు డాక్టర్లకు కూడా SMS అలర్ట్ నోటిఫికేషన్ పంపించవచ్చు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. అదే కాకుండా 2వ స్థాయి, ఇప్పుడు నాకు మా అన్నో తమ్ముడు నాన్నగారు ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. అప్పుడు SMS వాళ్ళకు కూడా పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా ఏంట్రా పడుకోలేదు, ఏమైంది నాన్న అని ఒకసారి మాట అడుగుతారు. 2 రోజుల నుంచి పడుకోలేదు, మూడ్ ఏంటి, డిప్రెషన్ గా ఉంది, ఏంటి చెప్పు ఏమైంది, పరీక్ష తక్కువ మార్కులు వచ్చాయా, ఎవరికి లెక్క అని అనొచ్చు. కానీ అని ఆస్కారాన్ని ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తారు. కరెక్ట్, వాళ్ళని అందుకని ఇన్వాల్వ్ చేసి ఉన్నాం.
సో దట్ నియర్ అండ్ డియర్ అంటాం. ఈ పరికరంతో ఇటువంటి వాటిని ఈ సూసైడికల్ థాట్స్ ని ఎంత మేర అరికట్టే అవకాశం ఉందంట? ఇది అరికట్టలేము కానీ కనిపెట్టగలం, అది తేడా. సో ఇప్పుడు దాన్ని పూర్తిగా నివారించలేం, ఎందుకంటే స్టేట్ ఆఫ్ ది మైండ్ అది ఎలా పనిచేస్తుంది అన్నది తెలియదు. కానీ బుర్రలో ఏం నడుస్తుంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నదన్న మటుకు ఇప్పుడు సాంకేతికత ఇది ప్రప్రథమంగా తీసుకొచ్చిందండి, ఇప్పటిదాకా లేదు. ఇండియాలో మీరు చూస్తే డిప్రెషన్ పరంగా 56 మిలియన్ పీపుల్ ఉన్నారంటే ఆశ్చర్యపోయాను నేను ముందు WHO రిపోర్ట్ పరంగా. అండ్ నేను అన్నాను అసలు టెస్ట్ చేస్తే కదరా 56 అని తెలియడానికి టెస్ట్ చేస్తే అందరు తేలుతారు అన్నది. ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే మనం వాటిని ఇంకా ఈ 56 మిలియన్స్ అన్నారు కదా, ఇంకా మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ మంది అవుతారు. నేను మొన్న బాధ వేసింది నాకు ఈ నెంబర్స్ చూస్తే, 40,000 మంది పోవడం ఏంటనే ఆశ్చర్యం వేసింది నాకు. అందుకని నేను ఒక ఫ్రీ సలహా ఇవ్వదలుచుకున్నా. అసలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ పరీక్షల టైంలో మొత్తం ఇది రోజు వాడు క్లాస్ రూమ్ లో అటెండ్ అయ్యి అటెండెన్స్ ఎలా తీసుకుంటారో ఇది తొడిగేస్తే నిమిషం దాటి పట్టదండి. వాడిది బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్ మీరు ఒక పరీక్ష తీయండి, వాడిని అంటే టెస్ట్ చేయండి, ఇది వెంటనే మీకు డేటా వచ్చేస్తుంది. ఆ డేటా తోటి వాడికి బుర్ర ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. ప్రతి పరీక్షకి స్ట్రెస్, ప్రతి మార్కుకి స్ట్రెస్, ఏం చేసుకోవాలి? చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మనతో పాటు కాలర్ ఉన్నారు, రాజేశ్వరి గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రాజేశ్వరి గారు. ఏమిటి అని అంటేనండి, ఇప్పుడు మీరు ఓన్లీ చిల్డ్రన్ గురించి అంటున్నారండి. అది పిల్లలలో ఒకటే లేదండి, సూసైడల్ టెండెన్సీ ఇప్పుడు చాలా రేజ్ అయిపోయింది. ఒక పిల్లలు ఏమిటి, పెద్దవాళ్ళు, రైతులు, నెక్స్ట్ ఈ హెరాస్మెంట్ ఒకటి వచ్చిందండి. దానితో మీరు ముఖ్యంగా వీళ్ళు చేసే చూసారంటే ఆప్థాల్మిక్ క్యాంపులని, ఆ క్యాంపులు ఈ క్యాంపులని పెట్టినట్లు సైకియాట్రిక్ కౌన్సిలింగ్ క్యాంపులు పెట్టాలండి. చేసి దాన్ని రెక్టిఫై చేయాలండి ముందు. ఆ టెండెన్సీ ఎందుకు వస్తుంది, డ్యూ టు ఈ ఫ్యాంటసైస్ వల్ల వస్తుందా, వాళ్ళు సీనియర్స్ ఇంటి వల్ల వస్తుందా, లేకపోతే అట్మాస్ఫియర్ వల్ల వస్తుందా, లేకపోతే ఎవరైనా క్రియేట్ చేసి ముందు దాని మూలాలు దేని ప్రభావం అతని మీద ఉంది అనేది తెలుసుకోవాలంటారు మీరు? తెలుసుకోవాలి. టెండెన్సీ పిల్లల్లోనే లేదు సూసైడ్ టెండెన్సీ. ఓకే, అది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, రేపు చనిపోయేట్లు కూడా. అవునండి అవునండి, చాలా చాలా మేరకు వయసు పైబడిన వాళ్ళు కావచ్చు. ముందు రెక్టిఫై చెయ్యాలండి. ఓకే ఓకే, ఎందుకు వస్తుంది అనేది, వీళ్ళు దేనికి ప్రభావితం అవుతున్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలంటారు మీరు రాజేశ్వరి గారు? నాకు అవునండి, ఇది చాలా బర్నింగ్ ఇష్యూ. అవునండి అవునండి, యు ఆర్ ట్రూ అండి. మీకు తెలిసినంత వరకు ఇలాంటి ఇష్యూస్ ఎక్కడైనా జరిగినా మీరు ఏమైనా నోటీస్ చేశారా రాజేశ్వరి గారు? ఏమిటంటేనండి, నేను యాజ్ ఎ హెడ్ నర్స్ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఓకే, నేను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్ అండి. అయితే అక్కడ ఈ ఇయర్ లో ఈ పాయిజన్ దీంతో చాలా కేసెస్ వచ్చాయండి, పాయిజన్ తీసుకున్న కేసెస్. నెక్స్ట్ హ్యాంగింగ్ కేసెస్.
దీంతో నేను చాలా సార్లు అనుకున్నాను సూసైడల్ టెండెన్సీ పిల్లల్లో లేదు. ఇది ఊరికిన మనము ఇప్పుడు ఏదో ఇంటర్ 10th దీనితోటి మనము పిల్లలలోనే ఆ టెండెన్సీ ఉంది అని అనుకుంటున్నాం. ఎంతమంది లెక్చరర్స్ సూసైడ్ చేసుకోవట్లా, ఎంతమంది టీచర్లు చేసుకోవటం లేదు, ఎంతమంది డాక్టర్లు చేసుకోవటం లేదు, ఎంతమంది రైతులు చేసుకోవటం లేదు, సగటు ఇల్లాళ్ళు ఎంతమంది చేసుకోవటం లేదు. ఈ టెండెన్సీ ఏజ్ తోటి లేదండి. అందుకని సైకాట్రిక్ కౌన్సిలింగ్ చాలా అవసరం అండి. సో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే కొంతమేర వీటిని అరికొట్టొచ్చు అంటారు మీరు, రైట్? నాట్ ఓన్లీ వీళ్ళకి అండి, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి మామూలుగా పబ్లిక్ ని గ్యాదర్ చేసి అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ కావాలి ఇప్పుడు. అదేండి నాకు ఇది చాలా బర్నింగ్. నేను చాలా మందితో దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఐఓటీ డివైస్ గురించి మీరు చెప్తున్నారు ఇందాక, ఈ స్ట్రెస్ కంట్రోల్ ఎలా చేయొచ్చు ఏంటి, మనకి ఆ స్ట్రెస్ ఎవరన్నా ఫీల్ అయితే వెంటనే మెసేజ్ పోతుంది ఆటోమేటిక్గా అని చెప్తున్నారు. ఒక్క మాట అండి, హరి గారు, ఈ యాజ్ ఏ సైకాలజిస్ట్గా ఇటువంటి ఎక్విప్మెంట్స్ ఎంత మేర ఉపయోగపడే అవకాశం ఉంది? మానసిక స్థితిని మెజర్ చేయడానికి కొలిచేటువంటి సాధనాలు లేవండి. అందుకే నేను కూడా ఏమంటానంటే ఇటువంటి ఐఓటీ డివైస్ మన యొక్క మెంటల్ స్టేటస్ గురించి తెలియజెప్పింది అనుకోండి. చాలా వరకు కూడా ఉన్నటువంటి స్ట్రెస్ను మనం కూడా గమనించాం. కానీ చిన్న వయసు నుంచే నాకు ఇంత ఒత్తిడి ఉంది కదా, మానసిక ఒత్తిడికి లోనవుతున్నాను, చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతున్నాను అని అనుకున్నప్పుడు అది కమ్యూనికేట్ చేయడం తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే దానిలో ఎక్స్పర్ట్స్ను మనము కంటాక్ట్ చేసేటువంటి, మనం కన్సల్ట్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇలా ఐఓటీ డివైస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ పిల్లవాడు అది వాచే కదా అనేసి నెగ్లెక్ట్ చేసినప్పటికీ వారి తల్లిదండ్రులకు కూడా అలర్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది. కాబట్టి అలాగే కన్సర్న్డ్గా ఉన్నటువంటి సైకాలజిస్ట్ కావచ్చు, డాక్టర్ కూడా ఆ రకమైనటువంటి ఇండికేషన్ వెళ్తే ఏమవుతుందంటే మొదటి దశలోనే గమనించాలనుకోండి. అందుకే మొక్కై వంగనేది మానై వంగున అన్నట్టుగా మనం ఆ స్థాయిలో చాలా వరకు కూడా ఏం చేస్తామంటే, అందుకే మనమైతే ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాం. మనము స్టేట్స్లో కానీ మిగతా కంట్రీస్లో చూస్తే మెంటల్ డెంటల్ డాక్టర్స్ ఎక్కువ ఉంటారన్నట్టు. వారికి ఈ మానసిక, మనం శరీరాన్ని ఎంత చక్కగా శుభ్రం చేసుకుంటున్నామో మనసును కూడా శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇలాంటి ఐఓటీ డివైజెస్ మనం యూజ్ చేయడం ద్వారా, అంటే దీనివల్ల కేవలము క్రానిక్గా ఉన్నటువంటి పేషెంట్స్ బీపీ మెజర్ చేయడం కానీ, ఈసీజీ కానీ, లేకపోతే SpO2 కానీ, పల్స్ రేట్, హార్ట్ రేట్, కొలెస్ట్రాల్, వీటితో కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్లో మాత్రము ఈ మెంటల్ స్టేట్ అనేటువంటిది వారికి అంచనా వేసుకునేటువంటి అవకాశము ఇటువంటి ఐఓటీ డివైస్ ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, వారు ఒక హెడ్ నర్స్ గారు ఒక మాట చెప్పారు, అంటే ఇటువంటి క్యాంప్స్ అవేర్నెస్లో ఏం చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు మనం చూడండి, సెల్ ఫోన్ అనేటువంటిది అందరికీ ఇప్పుడు కామన్గా వచ్చింది. ఇది అందరికీ కూడా అందుబాటులోకి వస్తే ఇది జీవితంలో ఒక భాగం అవుతుంది. అవునండి, మనతో పాటు మాట్లాడటం చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. స్నేహ గారు ఇంకా మనకు చాలా ఉంది. స్నేహ గారు నమస్తే అండి. చాలాసేపు. స్నేహ గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ హరి గారు ఉన్నారు, డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు, అలాగే కామేశ్వర్ గారు ఉన్నారు. చెప్పండి. యాక్చువల్ ఇది నేను కూడా నా చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నానండి. పిల్లలు చాలా చిన్న చిన్న విషయాలకి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అనుకోవడం. మొదటగా ఇక్కడ మార్కుల కోసం అయితే ఖచ్చితంగా ఇందులో ఫెయిల్యూర్ అయితే పేరెంట్స్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఫస్ట్ ర్యాంక్ పిల్లల చదువులు పెద్దవాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూస్ అయిపోతున్నాయండి. ఫస్ట్ మా వాడికి ఏం చేసినా కూడా ఫస్ట్ వచ్చేయాలి, మేము గొప్పగా చెప్పుకోవాలి బయట అనే పేరెంట్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని ద్వారా ఏమైతుందంటే, బాబు మెంటల్ కండిషన్, పాప మెంటల్ కండిషన్ తెలుసుకోకుండా ఫస్ట్ పేరెంట్స్ ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం ప్రాపర్ గైడెన్స్ తో వాళ్ళని మనం గైడ్ చేయగలుగుతుంటే బాగుంటుంది. రెండు ఏంటి అంటే లవ్. ఇదేంటి అంటే చాలా చిన్న వయసులో, తెలియని వయసులో వాళ్ళకి మెచ్యూరిటీ లేని లెవెల్లో వాళ్ళు అదే ప్రపంచం అనుకొని వెళ్ళిపోతున్నారు. దానికి ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ అయితే మోర్ ఇంపార్టెంట్. ఇంకొకటి అంటే మెడిటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి దేనికైనా కూడా, ఎవరికైనా కూడా. ఇప్పుడు నవే డేస్ లో ఎప్పుడో పెద్దవాళ్ళు, అప్పట్లో పెద్దవాళ్ళకే స్ట్రెస్లు, ఫ్యామిలీ బర్డెన్స్ తీసుకున్న వాళ్ళకే ప్రెషర్స్, స్ట్రెస్. ఇప్పుడు అలా కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ప్రెషర్, స్ట్రెస్ కి లోన్ అయిపోతున్నారు. అలాంటి టైంలో కంపల్సరీ నవే డేస్ లో మెడిటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం అంటారండి మీరు? చాలా అండి, చాలా. ఎందుకంటే స్ట్రెస్ కంట్రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే దానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందండి. కామేశ్వర్ గారు కొత్త ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు,
స్ట్రెస్ మేనేజ్మెంట్ కి సంబంధించి. అది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. స్నేహ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్, ఒకసారి ఆ ఎక్విప్మెంట్ ఒకసారి చూపిస్తారు, చూద్దాం. రైట్, ఇదండి ఎక్విప్మెంట్, ఇదండి స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించి. అంటే తన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే తన బాడీ అంటే మైండ్ ఎలా స్పందిస్తుంది, ఎంతసేపు నిద్రపోయారు, ఇలాంటివి మొత్తం దీని త్రూ తెలిసిద్దంట, ఈ ఎక్విప్మెంట్ త్రూ. ఒకసారి ఈ ఎక్విప్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం. రమాదేవి గారు మీరు ఒకసారి మీ హ్యాండ్కి పెట్టుకుంటే ఒకసారి చెక్ చేద్దాం. చాలా సులువైంది ఇది. ఈ విధంగా అయితే వాచ్ మనము జస్ట్ మామూలుగా వాచ్ తొడుక్కున్నట్టేనండి, వేరే చేసేది ఏం లేదు. ఇది కొంచెం బిగిసి పెడితే అప్పుడు యాక్యురేట్గా సెన్సర్స్ టచ్ అయ్యి ఉంటాయి, అంతే. ఓకే, 4 స్థాయిల్లో కూడా పరికరాలు ఉంటాయి కాబట్టి వారి అవసరాన్ని బట్టి. రైట్, ఇప్పుడు దాన్ని పెట్టుకున్న తర్వాత మొబైల్లో ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలండి దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత? ఆఫ్టర్ దట్ దీన్ని ఇంకేం లేదండి, ఒకసారి కనెక్ట్ అయ్యి ఉంటే అది ఆటోమేటిక్గా ప్రతి నిమిషానికి కావాలా లేకపోతే 10 నిమిషాలకి కావాలా, గంటకి చూడాలా అన్నది కూడా మీకు ఆప్షన్స్, సెట్టింగ్, కాన్ఫిగరేషన్ అంటాం కదా, అలా సెట్ చేసుకుంటే చాలండి. అది టక్ ఇంకా డేటా ఇస్తుంది, అంతా ఆటోమేటెడ్. అంటే అక్కడ నుంచి ఇంకా వేరే చెయ్యి వేలు ఏమి పెట్టక్కర్లేదు, చేతికి తొడుక్కున్నారు అంతే. అది ఇప్పుడు మూడ్ ఎలా ఉంది అన్నది చూస్తున్నా. ఇందులో 3 రకరకాలు ఉంటాయండి. 3 ఇనిషియలీ బాగా డిప్రెస్ అయి ఉన్నది, అదొక స్టేట్ ఆఫ్ మైండ్. ఆ తర్వాత యాంగ్జైటీ అంటే యాంగ్షియస్, రేపు ఏమైపోతుందో, పరీక్ష రాశాను అన్న తపన లోపల ధోరణి డ్రైవ్ చేస్తూ ఉంటుంది, ఆ స్టేట్ ఉంటుందా. లేకపోతే స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి, పని ఒత్తిడి ఎక్కువైపోయి అది కూడా ఉంటుంది. దానికి సినానిమ్ పని ఒత్తిడి ఎక్కువైపోయి 8-10 గంటలు బాగా హైరాణ పడితే ఎనర్జీ లెవెల్ టైర్డ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే అది డైరెక్ట్ ఇండికేటర్ అనమాట, సూచన, దిక్సూచి లాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడైతే మనకి మానసిక స్థితి తెలిసిందో దీన్ని బట్టి ఇప్పుడు యోగా అన్నారు, మెడిటేషన్ అన్నారు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏది రెమెడీకి ఇంకా మన డాక్టర్ హరి గారు ఇంకా బాగా విశదీకరించి చెప్తారు ఇందులో, ఆయన నిష్ణాతులు ఈ రంగంలో. ఎందుకంటే మైండ్, బాడీ, స్పిరిట్ అండ్ సోల్, ఆయన అంత దాకా వెళ్ళి డాక్టర్ అయిన ఆ వైద్యం ఇది వైద్యులకు కూడా అవసరం అని ఆయన తీసుకెడుతున్నారు. అంటే ఇప్పుడు డాక్టర్లు కూడా వెల్కమ్ చేస్తారు, మేడం కూడా అలానే వెల్కమ్ చేశారు. ఇదిగోండి ఇప్పుడు ఉదాహరణకి ఆవిడది చూశాను, కామ్ నార్మల్ అని వచ్చింది. సారీ, ఇదిగోండి ఇలా మీరు పెట్టుకోండి. ఇక్కడ మనకి మూడ్, ఫ్యాటిగ్, కామ్, నార్మల్ ఉంది. ఇప్పుడు ఫ్యాటిగ్ అంటే మనం ఎంత అలసిపోయాము అంటే నార్మల్గా ఉన్నానా, హై ఎనర్జీ తోటి ఉన్నానా, లో ఎనర్జీ తోటి ఉన్నానా, టైర్డ్ అయిపోయి బాబు ఇంకా పడుకోవాలి అన్న లెవెల్కి ఉన్నానా. ఇప్పుడు ఇది కనుక మనం చూస్తే 4 రోజులు చూసారనుకోండి, అది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా ఏ పందాలో ఉంది. ఇప్పుడు 1 వారం రోజులు పరీక్షలు, రోజు డిప్రెషన్, స్ట్రెస్లో ఉన్నాడంటే కొంచెం దానికి ఉపశమనం, పొద్దున్న మెడిటేషన్ చెయ్యో, యోగా చెయ్యో, ఆర్ లేకపోతే ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడించడం, ఇలాంటివి చేస్తే ఆ లెవెల్ తగ్గుతుంది. ఇక్కడ దీంట్లో కొన్ని ఉన్నాయండి, బ్లడ్ ప్రెషర్ అనేది ఒకటి ఉంది, అలాగే బ్లడ్ ఆక్సిజన్ అని ఉంది, బ్రీత్ రేట్ అని ఉంది, స్టెప్స్ అని ఉంది, అలాగే హార్ట్ రేట్, ఈసీజీ, యూవీ లెవెల్, మూడ్, ఫ్యాటిగ్. అవును, ఈ మొత్తం ఉన్నాయండి. వీటి అంటే ఏది కావాలంటే అది మనం చెక్ చేసుకోవచ్చు, అన్ని చెక్ చేసుకోవచ్చు. ఈసీజీ కూడా మీరు రియల్ టైం అంటే 400-500 రూపాయలు ఇచ్చి ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళక్కర్లే. ఇదే మీకు ఇంట్లో డిజిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఒక మీటర్ నొక్కేసరికి నిమిషంలో మీకు మళ్ళీ మీకు ఆ 15-12 లీడ్లు పెట్టి ఆ వైర్లు పెట్టి అంత అవస్థ కూడా పడక్కర్లే. మినిచరైజేషన్ పర్ఫెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది. ఇది హై 90s అంటాం అండి, అంటే 95-96% యాక్యురేట్ గా ఉంది. చాలా టెస్టులు చేసిన తర్వాతే కదా మాస్ ప్రొడక్షన్ లోకి తీసుకొచ్చింది. అందులో అమెరికాలో చేసామంటే దానికి ఒక కొలబద్ద ప్రమాణం ఉంటుంది. ఆ బెంచ్ మార్కింగ్లు అండ్ ఆటో క్యాలిబ్రేషన్ కూడా చేసాం. దాంతో ఎర్రర్ ఫ్యాక్టర్ బాగా తగ్గిపోతుంది, ఎలిమినేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ని బట్టి రమాదేవి గారి స్టేటస్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు నార్మల్ కామ్ గా ఉన్నారు, అంటే మైండ్ ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతతగా ఉంది కాబట్టి రిలాక్స్డ్ మైండ్ స్టేట్ లో ఉన్నారు. అందుకని అది మంచి సూచన. సో అందుకని చూసుకోవచ్చు. అదే కనుక బాగా ఏమవుతుంది, ఇప్పుడు పరీక్ష ఇంకో గంటలో రిజల్ట్ వస్తుందంటే ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ పెరిగిపోతుంది. అది అందులో చక్కగా ఇవి కనిపెట్టచ్చు. నేను అందుకనే నవ్వుతూ అన్నా, పరీక్షకి వెళ్ళి ముందు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఓసారి మనం చూస్తే ఎవిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుందండి. రైట్ హరి గారు,
ఇలాంటి పరికరాలతో ఎంత మేర అరికట్టే అవకాశం ఉందండి ఈ ఆత్మహత్యను? వారు ముందుగానే కనుక్కోవడం అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అరికడతామండి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ప్రొయాక్టివ్ సంస్థ ఏం చేస్తుందంటే ప్రివెన్షన్ను బాగా ప్రమోట్ చేస్తుంది. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏదైతే చూడండి మన ఈసీజీ మానిటరింగ్ ఉందనుకోండి, ముందుగానే మనము ముందు స్థాయిలోనే హృద్రోగానికి అంటే హార్ట్కి సంబంధించినటువంటి విషయాలను గమనించామనుకోండి, దానికి కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకుంటాము. అలాగే మనము ఒత్తిడికి లోనవుతున్నాము, మానసికమైనటువంటి ఆల్టరేషన్స్కు డిస్టర్బెన్సెస్కు లోనవుతున్నామని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఈ సూసైడల్ టెండెన్సీ అనేది ఒక్కసారిగా జరగండి, ఇదంతా చాలా ప్లాన్డ్గా ఉంటుంది. దానికి సిగ్నల్స్ కూడా ఉంటాయి. అంటే వారు ఎవరితో కలవరు, ఏదైనా చిన్న విషయాన్ని కూడా చిరుబురులు ఆడడం కానీ, అయితే డ్రగ్స్కు అలవాటు కావడం కానీ, క్లాసులు ఎగరగొట్టడం కానీ, ప్రతి దానికి కూడా రీజన్స్ ఎక్స్క్యూజెస్ చెప్పేటువంటి మనస్తత్వం కానీ, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అన్నట్టు. ఇటువంటి వారికి ఏమవుతుందంటే వారి మానసిక స్థితి సరిగా లేదన్నటువంటి విషయము వారు గమనించకపోవచ్చు, కానీ వారి దగ్గరగా ఉన్నటువంటి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వారికి సంబంధిత డాక్టర్ కానీ గమనించినప్పుడు ఏమవుతుందంటే యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఆ విధంగా మీరు ఏమవుతుందంటే కనుక్కోగలము, అలాగే అరికట్టగలము అనేటువంటి రెండు కూడా జరుగుతాయి. అందుకే నేను అంటున్నాను, మనము చాలా వరకు ఏం చేస్తామంటే న్యూ టెక్నాలజీని మనము అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే మన జీవితంలో ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనము లేదు మేము ఇవన్నీ కూడా నమ్మము, లేకపోతే దీంట్లో తప్పు ఉంది, లేకపోతే ఇలా అనేదానికంటే కూడా మనము ప్రయోగాత్మకంగా, అందుకే నేను అంటాను పరీక్షల సమయంలో మనము చాలా వరకు గుడ్డిగా బట్టి కొట్టేసి చేసేటువంటి తత్వం కాకుండా మొదటి నుంచి మనము ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేటువంటిది ఒకటి చెప్పడం ద్వారా ఏమవుతుందంటే అది మెడిటేషన్. నేను అందుకే అంటాను స్మైల్ బ్రెత్ అవేర్నెస్ మెడిటేషన్ అంటాను. దాంట్లో మీరు హాయిగా కూర్చొని చక్కని స్మైల్ ఫేస్ మీద కూర్చొని మీరు శ్వాసను గమనిస్తూ ఉంటే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి అబ్నార్మల్ థాట్స్ కావచ్చు, ఇబ్బందిని చాలా స్మైల్తో చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే బయట ఎటువంటి కష్టమైనా వచ్చినా కూడా కొండను కూడా ఢీ కొట్టగలిగినటువంటి ఆత్మస్థైర్యం అనేది రోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఎలా అయితే ఆటలాడాలంటున్నారు, మనకు ప్లేస్ లేదు, ఏం చేయాలి, బాగా డీప్ బ్రీదింగ్ చేసినప్పుడు ఆక్సిజనేషన్ పెరుగుతుంది. అలాగే మనము శ్వాసను గమనిస్తూ చిరునవ్వుతో చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనసు మీద పట్టు వస్తే, అందుకంటారు మనసు ఉన్నవాడే మనిషి కాబట్టి మనసు మీద పట్టు రావాలంటే పరధ్యానంలో ఉంటే అన్ని నష్టాలే కష్టాలే, ధ్యానంలో వర్తమానంలో ఉంటే అన్ని విజయాలే, అన్నీ మనకు అనుకూలంగా. అందుకే ఇక్కడ ఈ పోటీ ప్రపంచంలో అనుకూలంగా చేసుకోవడం అనేటువంటి దానిలో ప్రొయాక్టివ్ అందించేటువంటి ఇటువంటి డివైజెస్ ను మనము ఇన్కార్పొరేట్ చేయడం, అలాగే సహజ సిద్ధంగా ఉన్నటువంటి మన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటువంటి మోటివేషనల్ టెక్నిక్స్ చాలా అవసరం అనేది. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడటానికి. వసంత చౌదరి గారు గుంటూరు నుంచి అండి. నమస్తే అండి వసంత చౌదరి గారు. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్తే. నమస్కారం అండి. అయితే నా సూచన ఏంటంటే పిల్లలకి కష్టపడే తత్వం కూడా నేర్పాలండి. బాగా నేర్పాలండి, మీరు చక్కటి మాట అన్నారు. ప్రకాశం పంతులు గారు గాని మన అబ్దుల్ కలాం గారి జీవితాన్ని గాని తీసుకుంటే, ప్రకాశం పంతులు గారికి ఒక పావలా కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో ఆయన చదువుకోవడానికి. అంత కష్టపడి చదివి ఈ రేంజ్ కి వస్తే ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి. అలాగే అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మగారు తను తినకుండా రొట్టెని నానబెట్టి పెట్టడం అవన్నీ చూస్తే అబ్బా ఎంత అనిపిస్తది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అవన్నీ తెలియట్లేదు. ఈ డ్రగ్స్ అని, ఈ సినిమాలని, ఫ్రెండ్స్ తో ఏదో హీరోయిజం అనేది అయిపోయేటప్పటికి, ఎగ్జామ్ అయిపోయి ఫలితాలు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఈ మీడియా కూడా అండి సీరియల్స్ బాగా వంట పట్టించేసి మహిళలు, అంటే నేను పిల్లల్ని కించపరచడం కాదు, అమ్మా నాన్నల్ని కొంచెం పిల్లల్ని దగ్గర తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, ఏంటి నాన్న ఏంటి ఎట్లున్నావు అనేది ఉండాలి. కొంచెం వాళ్ళకి టైం కేటాయిస్తే బెటర్ అంటారు మీరు? అవునండి. అయితే ఈ ప్రేమ విషయంలో కూడా కొంతమంది పిల్లలు ఇక ప్రేమ జీవితం, ఒక అమ్మాయికి పెళ్ళైపోయినా తను ప్రేమించిన అమ్మాయికి, లేదా ఆ అమ్మాయిని రేంజ్ ఎక్కువని వేరే పెళ్లి, ఇవన్నీ రకరకాల వాటికి వెంటనే డిప్రెషన్. ఇక పెళ్లి అమ్మాయి ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే మనకి జీవితం లేదని, లేదా అమ్మాయి ఇష్టపడకపోతే ఆ అమ్మాయిని ఏదైనా ఇబ్బంది పెట్టడం. మన భారతదేశానికి పట్టుకొమ్మలు లాంటి యువత ఇంత దారుణంగా ఉంటున్నప్పుడు మీడియా గానీ, సినిమా వాళ్ళు గానీ, మీ అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు గానీ ఒక సెంటర్, ఒక వాళ్ళకి మానసిక వికాసానికి, భవిష్యత్తుకి మనకి కష్టపడి పైకి వస్తే ఆనందం ఎలా ఉంటది, ఈ కొంచెం తాత్కాలిక ఆనందాలు. సో మీరు చెప్పే దాని ప్రకారం వసంత చౌదరి గారు పిల్లలకి కష్టపడే తత్వాన్ని మనం నేర్పించాలి అంటారు మీరు?
అది చాలా రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అది చాలా ఇంపార్టెంట్. రమాదేవి గారు, మనం చూస్తే ఇప్పుడు మీరు ఎక్విప్మెంట్ రీసెంట్గా ఇప్పుడు మీ మీదే లైక్ పరిశీలించడం జరిగింది. ఎలా అనిపించింది? ఏమన్నా మీకు ఇబ్బంది కానీ అలాంటి? నార్మల్ వాచ్, నార్మల్ వాచ్, దీంట్లో ఏం లేదు, చాలా కూల్గా ఉంది మొత్తం. అంటే ఇది ఒక్క మాట ఇందాక డాక్టర్ గారు చెప్పేశారు, కానీ దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సూసైడ్స్ జరుగుతున్నాయి, ఇవి ఎట్లా నివారించాలా అంటే, నివారించే దాంట్లో ముందు అంటే ప్రిమానిషన్ సిమ్టమ్స్ అంటాం అనమాట. అంటే సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కొన్ని సైకలాజికల్ చేంజెస్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. అంటే సడన్గా ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా పడిపోరు, వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అంటే ఏ విధంగా ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకోవాలా, మందు తాగాలా, టాబ్లెట్లు వేసుకోవాలా, ఇలాంటివి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. వాటిల్ని పేరెంట్స్ గమనించగలగాల, వాళ్ళు ఏమన్నా మందులు ఇంట్లోకి తెస్తున్నారా, లేకపోతే ఏదైనా ఆలోచిస్తున్నారా అని. తర్వాత ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎవరితోనైనా కానీ ఈ మాట, అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు అసలు బతకాలనిపించడం లేదు అని ఇట్లా వాళ్ళు రిపీటెడ్గా డిస్కస్ చేసే నిరాశ, నిస్పృహ వీటిల్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది. అయితే ఇట్లాంటిది గమనించినప్పుడు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు మాట్లాడుతున్నారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ప్రస్తుతం ఇప్పుడు చలగాట మారారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాట్లాడుతున్నారు అశోక్ గారు, లైవ్లో చూద్దాం. మాకు మొత్తం ఇది ఓఎంఆర్ ఉంటుంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇక్కడ బబ్లింగ్ చేసేటప్పుడు టెక్నికల్ అది ఓవర్ సైడ్ వల్ల అది చాలా పెద్ద తప్పిదమే, చిన్న తప్పిదం కాదు. వారి మీద ఆల్రెడీ వీ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, చార్జ్ మెమో ఇస్తున్నాము, వారి మీద చర్య తీసుకుంటాం, పెనాల్టీ కూడా వేస్తాం. మా దగ్గర ఒక పద్ధతి ఉంది, తప్పు చేస్తే కనుక వారికి చార్జ్ మెమో ఇవ్వడం కాకుండా పెనాల్టీ కూడా ఇస్తాం. ఇది మా అది. తర్వాత ఏ పేపర్ అయినా కానీ పెట్టుకున్నప్పుడు ఏ పేపర్ మొత్తం ఇమేజ్ మొత్తం మీకు పంపిస్తాం, మొత్తం ఆన్సర్ షీట్ ఇమేజ్ మొత్తం పంపిస్తాం. అది లభ్యత జరిగిన ఏదైతే చిన్న పొరపాటు పెద్ద పొరపాటు ఏదైతే జరిగిందో దాన్ని వెంటనే మేము స్పందించి నేను మరి ఆ పేపర్ తెప్పించుకొని మరి అది అక్కడ క్యాంప్ ఆఫీస్లో ఉంటాయి. మాకు మొత్తం రాష్ట్రంలో 12 క్యాంపులు ఉంటాయి, అక్కడ మూల్యాంకనాలు జరుగుతాయి. అక్కడ లెక్చరర్లు కొన్ని వందల శాతం జనం, 100 మంది అక్కడ లెక్చరర్లు ఉండి మూల్యాంకనం చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తారు. నవ్య ఇష్యూ అనేది ఒక్కరి ఇష్యూ, కానీ ఇంటర్ బోర్డు విద్యార్థులకి సంబంధించి ప్రస్తుతం ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలకి సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఇప్పుడు దాకా మాట్లాడారు, మనం ఆ లైవ్ చూసాం. మళ్ళీ ఇప్పుడు సూసైడ్స్కి సంబంధించిన డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. చెప్పండి, ఇందాక రమాదేవి గారు చెప్తున్నారు మీరు సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకున్న పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ గమనించగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. అది కనుక జరిగితే ఈ సూసైడ్స్ని తప్పనిసరిగా అప్పటికప్పుడు మనం ప్రివెంట్ చేసే అవకాశం. సిమ్టమ్స్ని గుర్తిస్తే ఈజీ. సిమ్టమ్స్ గుర్తిస్తే ఎవరొకళ్ళు ఈ అబ్బాయిలో ఇలా మార్పు వస్తుంది, ఈ అమ్మాయిలో ఇలా మార్పు వస్తుంది, వీడేదో చేసుకునేటట్టున్నాడు అనేది తెలిసిపోతుంది. అందుకని కేర్ఫుల్గా అందరూ ఒకళ్ళని గమనించటము, ఇందాక అన్నట్టుగా పేరెంట్స్ టైం స్పెండ్ చేయటము, వాడి బిహేవియర్లో ఏదైనా చేంజెస్ వస్తే వాటిని గమనించి వాటిని వాళ్లే కౌన్సిల్ చేయటము, లేకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్ళటము, ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే చాలా సూసైడ్స్ మనం ఈజీగా అరికొట్టొచ్చు. కామేశ్వర్ గారు, సిమ్టమ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే అంటే సూసైడ్స్ ఆపొచ్చు అనేది రమాదేవి గారు చెప్తున్నారు. మనకి ఈ ఎక్విప్మెంట్తో ఇది సాధ్యమని అంటారా? సిమ్టమ్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, ఢిల్లీలో 2 సంస్థలకి చేసాం ఎంటర్ప్రైజెస్కి. అలానే దేశం అంతటా కూడా కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి, ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూడండి, నాస్కామ్ చెప్పిన దాని ప్రకారం 47% ఉద్యోగస్తులకి ఇది వర్క్ ప్లేస్లోనూ ఉందండి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో ఇంకా ఉంది. 47% వాళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే గంటలు కూర్చున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కదా, ఇది కూడా కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీకి దారితీస్తుంది, తద్వారా హైపర్ టెన్షన్,
ప్లస్ మన డయాబెటిక్ అవుతుంది. ఇప్పుడు ఈ వేరియస్ లెవెల్స్లో పనిచేయడానికి ఇప్పుడు స్ట్రెస్ ఉందని తెలిసింది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక జిమ్మే కాదు, వేరే రిలాక్సింగ్ టెక్నిక్స్, యోగా, మెడిటేషన్ అవి కూడా అంతర్భాగం చేసి ఆ చాయిస్లు కూడా ఎంటర్ప్రైజ్లో ఇచ్చినప్పుడైతే మైండ్ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. అప్పుడు ప్రొడక్టివిటీ కూడా ఎంప్లాయీస్ది పెరుగుతుంది. అవునండి, అది కూడా లాభం ఉంది వాళ్ళకి. ఇది ఒక డివైస్ గురించి ఏమైనా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చాలా మాసివ్ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ డాక్టర్ మన హరి గారు ఉన్నారు, వారు మనకి బోల్డ్ అంతా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలానే డాక్టర్ రమాదేవి గారు కూడా నిన్న ఒక మాట అన్నారు, కామేష్ మీరు చేసేది ప్రివెన్షన్ అండ్ ప్రోయాక్టివ్ కేర్ నాకు చాలా నచ్చింది. ఈ ప్రివెన్షనే వే టు గో ఫార్వర్డ్, అందుకని మనం చేద్దాం. ఇది తప్పకుండా ఏ రకంగా ఇన్వాల్వ్ చేస్తారో నన్ను చెయ్యండి, నేషనల్ లెవెల్లో మొత్తం ఇదంతా చెయ్యాలి అని అన్నారు. రియల్లీ ఐ థ్యాంక్ యూ. హరి గారు, కామేశ్వర గారి ఇది మనం డివైస్ చూసాం కదా, ఈ డివైస్లో ప్రధానంగా మీకు నచ్చింది ఏంటంటే దీంట్లో ముఖ్యంగా సైకలాజికల్ ఇష్యూస్ అనేటువంటిది మనము గమనించడం అనేటువంటిది వీలు కాదండి. ఎందుకంటే ఆలోచనలు ఎలా ఉన్నాయనేది మనము చూడలేము మామూలుగా, ఏ విధంగా ఉంది మానసిక స్థితి అనేది చూడలేము. అయితే మన చేతలు మనం ఏ విధంగా యాక్టివిటీస్ ఉన్నాయి, ఎట్లా మాట్లాడతాం చూడొచ్చు. కాబట్టి ఇది మెజర్ చేయడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ మానిటరింగ్ అనేటువంటిది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారండి. అంటే ఎలా ఉంది నా ఆక్సిజన్ సాచురేషన్, ఎలా ఉంది నా పల్స్ రేట్, ఎలా ఉంది నా హార్ట్ రేట్, ఎలా ఉంది, ఇవన్నీ మనము చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన పట్ల ఇష్టత పెరుగుతుంది. చాలా వరకు కూడా ఏమవుతుందంటే మనల్ని కష్టపెట్టుకోవడమే కదండి సూసైడ్ అనేటువంటిది. ఇష్టం పెంచుకునేటువంటి దాంట్లో ఇది ఒక భాగం అన్నట్టు ఈ ఐఓటీ డివైస్. అలాగే ధ్యానం చేయడం అనే కానీ, అలాగే మంచి మ్యూజిక్ వినడం కావచ్చు, మంచి ఫ్రెండ్స్ని కలిగి ఉండడం కావచ్చు, రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు, సవాళ్లను ఎదుర్కొనేటువంటి తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఈ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెంచుకోవడం అనేటువంటిది జీవితాన్ని ఇష్టపడ్డామండి. చాలా వరకు ఏమవుతుందంటే జీవితాన్ని చంపాలి, జీవితాన్ని మనము మధ్యలోనే ముగిసిపోయేలా చేయాలనేటువంటి ఇటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరికట్టేటువంటి, కనుక్కునేటువంటి అవకాశాలు అనేటువంటివి ఇలాంటి ఐఓటీ డివైజెస్ కావచ్చు. సెల్ఫ్ డిసిప్లినరీ, అలాగే సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేటువంటిది, ఇలాంటి లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం చేపట్టినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కూడా మనము ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే దానికి తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది, దాన్ని షేర్ చేసుకోవాలి. మనము టైం హీల్స్, ఏదైనా కానీ సమస్య వస్తే అమ్మో నాకే అయిపోయిందే అనేటువంటిది, పక్క వాళ్ళలో అవమానం పొందుతామేమో. చాలా వరకు కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకుంటుందని ఫ్యామిలీ సైడ్ అంటారండి. అలా చిన్న విషయాలకు కూడా మనము ఏదో బెంబేలెత్తిపోయి నిరాశ నిస్పృహలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎంత ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తామో మెంటల్ హెల్త్ కూడా మనము ఇవ్వాలి. అందుకే ప్రోయాక్టివ్ సంస్థ మా బ్లిస్ఫుల్ డాక్టర్స్తో అసోసియేట్ అయ్యి కార్పొరేట్ వెల్నెస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ద్వారా, కార్పొరేట్ రంగంలో చాలా స్ట్రెస్ అనేటువంటిది ఉంది కదండి, మహిళలు కూడా ఎంతో వారు మదన పడుతున్నారండి, ఎంతో స్ట్రెస్, ముఖ్యంగా మీనోపాజల్ ఏరియాలో కానీ లేకపోతే యూత్ లో ఉన్నటువంటి వారికి, వారందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో రమ గారు ఎంతో చేస్తున్నారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి కూడా అందించేటువంటిది వారి ఎంపవర్మెంట్ చేస్తున్నామండి. అంతేకాకుండా స్కూల్స్, కాలేజెస్ లో కూడా వీటి గురించి మీరు అన్నట్టుగా అవేర్నెస్ తీసుకొని రావడం వస్తూ వారికి మెడిటేషన్, ఏదైతే మనం స్మైల్ బ్రెత్ అవేర్నెస్ అనేటువంటి చెప్పామో, అందుకే అంటారు చక్కని స్మైల్ మన ఫేస్ మీద పెట్టుకుంటే ఇతరులతో కమ్యూనికేట్ చేయవచ్చు. అలాగే మనలో ఉన్నటువంటి ప్రాబ్లంను కూడా మనము కమ్యూనికేట్ చేస్తున్నాం అనుకోండి, ఏది కూడా అండి చీమ తన బరువు కంటే 400 రెట్లు మోస్తుంది అన్నట్టు మనకు కొంత అయ్యేటప్పటికి బెంబేలెత్తిపోతాం. ఇదంతా మానసిక స్థితికి సంబంధించింది. కాబట్టి ప్రొయాక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లిస్ఫుల్ డాక్టర్స్ ఏం చేస్తున్నామంటే మెంటల్ హెల్త్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్ అని ఆ నేపథ్యంలో మూలాల్లోకి వెళ్ళి ప్రతిదాన్ని కూడా మనము మొదటి స్థాయిలోనే వాటిని కనుక్కునేటువంటి విధంగా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బాధ్యత వస్తుందండి. నిజానికి సూసైడ్ చేసుకునేటువంటి వారందరికీ బాధ్యత రాహిత్యం అనేటువంటిది ఉంటుంది. అంటే వారికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం. చూడండి, ఆ లేడీ వచ్చేసి అందరి ముందు తాను సెల్ఫీ తీసుకుంటూ తాగింది. అంటే ఇతరులకు చూడు నువ్వు నన్ను సరిగా చూసుకోలేదు, చూడే నా జీవితానికి నీది బాధ్యత అని అంటుంది. కానీ మన జీవితానికి మనదే బాధ్యత అనేటువంటిది ఆ రకంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ సమస్య వచ్చినా అండి, నేను చూస్తుంటాను క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు కూడా క్యాన్సర్తో పోరాడుతుంటారండి. వారు ఎవరైతే చనిపోవాలనుకుంటున్నారో విద్యార్థులు కావచ్చు లేదా ఇంకోరు కావచ్చు, మా మరణం అనేటువంటిది ఏదైతే సూసైడ్ ద్వారా ఏదైతే చేసుకుంటున్నామో మా కుటుంబాన్ని అంతా అతలాకుతలం చేస్తుంది, వారిని భంగపరుస్తుంది, కష్టపెడుతుంది అని అనుకున్నప్పుడు ఆలోచిస్తే
అంతేకాకుండా ఏదైనా సమస్యలు ఉంటే అందరికీ కూడా చెప్పేటువంటిది ఏమిటంటే మీ పెద్దవాళ్ళతో పంచుకోండి, ఫ్రెండ్స్తో పంచుకోండి. మధ్య మధ్యలో మీరు రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ సెల్ఫ్ ఎంపవర్మెంట్ టెక్నిక్స్ కానీ కౌన్సిలర్స్ను మీరు మీట్ అయ్యేటువంటిది తప్పకుండా పెట్టుకోండి. ఇలా అది నామోషి కాదండి. మీరు ఆ నామోషికి పోయి ఒక స్టిగ్మా పెట్టుకొని మనసులో పెట్టుకొని మీరు ఈ రకంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే జీవితం అనేటువంటిది 100 ఏళ్ళు ఉందన్నట్టు. దాన్ని మధ్యలో చాలా, అందుకే అబ్దుల్ కలాం గారి మాట ఉంది చూడండి, పుట్టుకతో ఎవరు పేదవారు కాదు. అలాగే మనము పుట్టుకతో పేదరికం వచ్చిండొచ్చు, కానీ చనిపోయేటప్పుడు మనం పేదరికంతో ఎలా ఉండకూడదో ఎన్నెన్నో తారతమ్యాలు ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక బుద్ధుడులా, కృష్ణుడిలా, జీసస్లా, ఒక కామేష్ లాగా, ఒక డాక్టర్ హరి లాగా, ఒక మీలాగా మాలాగా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం కోసం ఉన్నాం. కాబట్టి ఇది స్ఫురణ ఉంటే మనం తప్పకుండా. రెండోది ఆయన కలాం గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఓ అంశం చెప్తాను. ఆయన అన్నారు ఫెయిల్ అంటే ఏమిటో తెలుసా? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అందుకని అదే రాష్ట్రపతి కలాం గారు చెప్పింది. ఆయన అందరికీ ఆదర్శమే కదా, దేశం అందరికీ మహానుభావుడు. అందుకని ఈ ఫెయిల్ అయ్యాము, ఫెయిల్ అవుతాము, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ రిడిక్యూల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయితే హరి గారు ఇందాక అన్నారు మీరు కౌన్సిలర్స్తో అప్పుడప్పుడు కలవాలి. అదే ఇప్పుడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అంటే లైక్ బిలో పావర్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తినడానికి కూడా సరిగ్గా తిండి ఉండని పరిస్థితి, మానసిక స్థితి కూడా చాలా లో లెవెల్స్ ఉంటాయి. కొంతమంది ధైర్యంగా ఉన్నా కూడా బయటకు ఎక్స్పోజ్ అవ్వదు. సో వాళ్ళు ఒకవేళ కౌన్సిలర్స్తో కలవాలంటే డబ్బుతో కూడుకున్న సమస్య. వీటిని ఎలా అధిగమించవచ్చు? అందుకే మా బ్లిస్ఫుల్ డాక్టర్ సార్ ప్రొయాక్టివ్ ఏం చేస్తుందంటే ఉచితంగా కూడా చాలా మందికి అన్ని స్థాయిల్లో ఈ అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం. ఏవి యాక్చువల్గా డిప్రెషన్ అంటే ఏమి, ఏది యాంగ్జైటీ ఏమి, మానసిక పరమైనటువంటి ఏమి అబ్నార్మాలిటీని ఎలా గుర్తించాలి, దాన్ని మొదట్లోనే గుర్తించినప్పుడు దాన్ని ఏ విధంగా నివారణ చెయ్యాలి, ఎలా అయితే వారు మెడిటేషన్ సూచించారో, ఎలాగైతే సెల్ఫ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంది. చాలా వరకు మనకు మనం ధైర్యం చెప్పుకునేటువంటి పద్ధతులు, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి పద్ధతులే కాకుండా నిర్వహిస్తున్నారు, చాలా నిర్వహిస్తున్నాము. నిజానికి మన ప్రైమ్ న్యూస్ ద్వారా ఇటువంటి మీరు మంత్లీ ఒక 4 ప్రోగ్రామ్స్ చేస్తే తప్పకుండా మేము మళ్ళీ మనం డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. దాకా ఎక్విప్మెంట్ గురించి మనం మాట్లాడాము. అయితే ఈ ఎక్విప్మెంట్తో ఈ సూసైడ్స్ అవి అరికొట్టొచ్చని హరిగారు చెప్పారు, అలాగే కామేశ్వర్ గారు చెప్పారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఎక్విప్మెంట్తో, ఈ చిన్న సాధనంతో అవన్నీ అంటే లైక్ పసిగట్టడం, మీరు లైక్ మైండ్ కండిషన్ పసిగట్టడం సాధ్యమేనంటారా యాజ్ ఏ డాక్టర్గా? అంటే ముందుగా వాళ్ళు కాదు ఆ విషయం కూడా చెప్పేశారు. అంటే దాంట్లో కనిపిస్తుంది, స్ట్రెస్ లెవెల్ కనిపిస్తుంది, యాంగ్జైటీ లెవెల్ కనిపిస్తుంది. అది సాధ్యమేనా? అంటే దానికి 95% రిలయబిలిటీ ఉంది. దానికి ఆ ఎక్విప్మెంట్కి 95%, 97% రిలయబిలిటీ ఉంది. అందుకని అది సాధ్యమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే ఈ డిప్రెషను ఇవన్నీ రావడానికి కూడా కారణాలు అంటే సొసైటీ ఈజ్ మెయిన్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఎక్కడ చూసినా కానీ కక్ష సాధింపు, ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్, సిస్టర్, వైఫ్, సిస్టర్ ఇన్లా ఒక్కళ్ళ మీద ఒకళ్ళు కత్తి చూసుకుంటూ ఉండేటువంటివి చూపిస్తూ మనుషుల్లో అటువంటి అంటే సౌమ్య స్వభావం, హ్యుమానిటీ అనేది చూపించకుండా ఈ వయలెన్స్ అనేది చూపిస్తున్నారు. దాంతో పిల్లల్లో కూడా మరి ఆ వయలెంట్ క్యారెక్టర్ అనేది డెవలప్ కావటం చాలా ఎక్కువగా అవుతుందన్నమాట. అందుకని ప్రతిదానికి కూడా ఒకవేళ మనసు ఆహ్లాదంగా ఉండాలంటే కొన్ని హాబీస్ అనేవి అవసరం. ఎడ్యుకేషన్తో పాటు ఏదన్నా ఆటో పాటో, సంగీతమో, పెయింటింగో, లేకపోతే మ్యూజికో, ఏదైనా మనకి మనసుకి ఏది సంతోషంగా, ఆ పర్టికులర్ పర్సన్కి ఏమి ఇష్టమో, ఏది నేర్చుకోగలుగుతారో దాని మీద కొంత టైం పెడితే గనక మనకి ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చినప్పుడు చాలామంది పెయింటింగ్ వేసుకుంటా కూర్చుంటారు, లేకపోతే సంగీతం పాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఒక బుక్ చదువుతూ ఉంటారు, లేకపోతే స్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. ఏ రకమైన హాబీ అనేది లేకుండా, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉందనుకోండి, ఆటోమేటిక్గా డిప్రెషన్ వస్తుంది.
ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఉండరు. నీకు ఏ హాబీ లేకపోతే ఎక్కడుంటారు ఫ్రెండ్స్, ఎక్కడుంటారు, షేరింగ్ ఎక్కడుంటుంది? కాబట్టి ప్రతి మనిషి కూడా కొన్ని హాబీస్ అనేవి తప్పనిసరిగా పెట్టుకొని వాటిని పర్స్యూ చేస్తే, ఎందుకంటే చదువు కాదు కదా ఇది, అందుకని చాలా మందికి ఈ హాబీని పర్స్యూ చేయడానికి ఎవరు ఫోర్స్ చేయక్కర్లే, వాళ్ళెంతట వాళ్లే ఆ పని చేస్తారన్నమాట. ఇదొకటి పేరెంట్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఇన్ఫర్టిలిటీ సబ్జెక్ట్ నాకు చిన్న క్వశ్చన్ దాని మీదే. మీరు ఒక సంతాన సాఫల్య కేంద్రాన్ని నడిపిస్తున్నారు, అయితే చాలామంది పిల్లలు పుట్టలేదని సూసైడ్ చేసుకోవటం, చాలామంది ఈ సొసైటీ మమ్మల్ని నిందిస్తుందని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ నోటీస్కి చాలా వచ్చి ఉంటాయి. వాళ్ళ గురించి ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే సోషల్ యాక్టివిటీ మానేస్తారు, ఎవరింటికి వెళ్ళరు, ఏ ఫంక్షన్కి వెళ్ళరు. అక్కడికి వెళితే కనుక ఏంటి విశేషమా లేదా అని తప్పనిసరిగా పెళ్ళయిందంటే ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అని అడగటం మొదలు పెడతారనమాట. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను వాళ్ళకి చాలాసార్లు చెప్తాను, అట్లా అంటున్నారు మమ్మల్ని, అందుకని మేము ఎక్కడికి వెళ్ళటం లేదంటే చెప్పండి, మేము అంటే ఎకనామికల్గా మేము ఇంకా స్టేబుల్గా లేము, లేకపోతే మా క్యారియర్ మేము ముందుకు తీసుకుని వెళ్ళాలా, అందుకని మేము వాలంటరీగా పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పండి. మీకు కలగటం లేదని ఎందుకు చెప్తారు అసలు? వాళ్ళకి అవసరం ఏముంది? మేము ప్లానింగ్ చేస్తున్నాము, మేము సెటిల్ అయినప్పుడు పిల్లల్ని కంటాము అని చెప్పండి అని చెప్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి మరి కొంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు కలగలేదనుకుంటే, ఒక పేషెంట్ నువ్వు ఇక్కడ కనుక నాకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ బిల్డింగ్ పై నుండే నేను కింద కూర్చొని చచ్చిపోతా, ఏమన్నా చెయ్యి, నాకు ప్రెగ్నెన్సీ తెప్పించు అంటది. ఓకే. సో వాళ్ళకి లోపల ఇది ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడి బాధ రెండు ఉంటాయి. అందుకని చాలా వరకు మేము కూడా కౌన్సిలింగ్ చేస్తుంటాము. తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు మా సాయశక్తుల సైంటిఫిక్గా ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లై చేస్తాము. ఒకవేళ మీరు డబ్బులు పెట్టుకోలేకపోయినా కూడా దానికి కూడా మేము కోఆపరేట్ చేస్తాము అని చాలా వరకు సపోర్ట్ ఇచ్చి అందరికీ సాటిస్ఫై అయ్యే స్థితికి తీసుకురాగలిగాం చాలా మందిని. రైట్. చాలామంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే మానసిక వ్యధతో చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారండి. అలాంటి వాళ్ళకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే మనతో పాటు డిస్కషన్లో ఉన్నారు హరి గారు ఉన్నారు, సైకాలజిస్ట్, అలాగే రమా గారు ఉన్నారు, రమా సంతాన సాఫల్య కేంద్రం నుంచి, అలాగే కామేశ్వరరావు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడొచ్చు. ఇప్పుడు కాలర్ ఉన్నారండి ప్రస్తుతం. నమస్తే అండి. హలో, సంకల్ప గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, మీకు ఏమన్నా డౌట్ ఉందా దీని మీద? లైక్ నాకు డౌట్ అంటూ ఏం లేదండి. మెయిన్ పిల్లలకి మెయిన్ తప్పిదం అంటే తల్లిదండ్రులదే ఎక్కువ అండి. ఈ విషయంలో తల్లిదండ్రులదే మెయిన్ అండి. ఓకే. సో ఈ విషయంలో ఇప్పుడు నేను ఉంటున్నది పూనాలో అండి. ఓకే, పూనాలో ఇంత సూసైడ్ లేవండి. ఓకే, కారణం ఏంటంటే ఇక్కడ పిల్లలకు ఎక్కువ ప్రెషర్ ఇవ్వరు. వాళ్ళకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ మీదే వాళ్ళని చేర్పించడము, తర్వాత అలాగే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద చేస్తారనమాట. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేదానికి మెయిన్ కారణం ఏమైపోతుందంటే ఇంజనీరు, డాక్టర్, ఇది రెండే, వేరే వ్యసనం అనేది లేదు. పిల్లల్ని బ్రష్ చేసి రుద్దినట్టే రుద్దేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. హలో చెప్పండి. హలో, ఈ విషయంలో మటుకు తల్లిదండ్రులది చాలా తప్పండి, చాలా తప్పు. అవును, సైకాలజిస్ట్ గారు కూడా, హరి గారు కూడా అదే చెప్తున్నారండి. అలాగే రమాదేవి గారు కూడా ఇందా నుంచి అదే చెప్తున్నారు. పిల్లల మీద ఏంటంటే ఎక్కువగా ప్రభావం ఉంచకూడదు, అంటే మాకు ఏం కావాలనేది పిల్లల దగ్గర అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది వాళ్ళు చెప్తున్నారండి. ఇంకేమైనా ఉందండి చెప్పేది మీరు? ఇంకేం లేదండి సార్. మెయిన్ ఇంకోటి ఏమంటే పిల్లలకు కూడా ఎట్లా అయిపోయిందంటే ముందు నేను చదువుకునే టైంలో ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎక్కడన్నా ప్లే గ్రౌండ్ కానీ అన్ని ఉంటున్నాయి, అన్ని వసతులు ఉంటున్నాయి. వాళ్ళకు సరైన ఒక పీరియడ్ కేటాయించి చేస్తున్నారు. అటువంటిది లేదండి. ఇప్పుడు ఎంతసేపు ఉదయం 6 నుంచి రాత్రి వరకు చదివే పని, ఇదే పని. వాళ్ళకు ప్రెషర్ చేస్తున్నది కాక రెండోది పక్కన పిల్లలతో కాంపిటీషన్ పెట్టేది. వాళ్ళకి 9 మార్కులు వచ్చాయి, నీకు 8 వచ్చాయి, 7 వచ్చాయి. అవునండి. మెయిన్ పిల్లలు చనిపోయే కారణం అయితే తల్లిదండ్రులేనండి. రైట్. ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారండి, మీరేం చెప్పదలుచుకున్నారో సింపుల్ గా త్వరగా చెప్పేస్తే ఫీల్ బెటర్ అండి. కష్టపడి చదివి పెంచి మంచి దావలో పంపించాలే గానీ వాళ్ళ మైండ్ ను ఖరాబ్ చేసి వాళ్ళను సూసైడ్ వేలో పంపించకూడదండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ ఉన్నారు, శ్రీ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీ గారు. నాకు డాక్టర్ రమన్ ఒక క్వశ్చన్ అడగాలి. అడగండి. ఏ ఏజెస్ లో పాతకాలం నుంచి ఇప్పుడు నుంచి చూస్తే ఏ ఏజ్ లేడీస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి
అండ్ దానివల్ల డిప్రెషన్ ఎలా పోతారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి? అంటే ఏ పర్టికులర్ ప్రాబ్లం అమ్మా? అంటే గర్ల్స్లో అంటే ఏదో ఒక ప్రాబ్లం చెప్పాలి కదా. ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తానండి. చెప్పండి. పెళ్లికి ముందు ఎలాంటి మనిషిని చేసుకుంటారు అనేది ఒక యాంగ్జైటీ. పేరెంట్స్ ఏది చెప్తారో అది వాళ్ళు మాట వినేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి డిప్రెషన్ వచ్చినప్పుడు పేరెంట్స్ అంటారు దిస్ ఇస్ వాట్ మీ లైఫ్ ఇంతే, ఇంకా మీరు భరించాలి. అలాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు అండ్ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ వాళ్ళకి చెప్పండి. అంటే పూర్వకాలము ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే 7 చెప్పులు తెగాలి అని అలా చెప్పేవాళ్ళు అనమాట. అంటే అన్ని విషయాలు 7 తరాలు తెలుసుకోవాలి అని చెప్పేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే పెళ్ళిళ్ళు అనేవి లవ్ మ్యారేజ్ అయితేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, కాబట్టి వాళ్ళకి ఏమీ బ్యాక్గ్రౌండ్ తెలియదు అవతల ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ కల్చర్ గురించి కానీ, వాళ్ళ ఎకనామిక్ కండిషన్ కానీ ఏదీ తెలియదు. జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్తో మాత్రమే ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది జరుగుతుంది. అందుకని ఎప్పుడైతే మామూలుగా లవ్ అనేది మాత్రం ఉన్నప్పుడు అప్పుడు పెద్ద సమస్య లైఫ్లో ఏమీ ఉండవు. కాబట్టి హాయ్ బాయ్ అంటాం, సినిమాకి వెళ్తాం, షికారు వెళ్తాం, హోటల్కి వెళ్తాం అంతే. కానీ ఒక సమస్యని ఎప్పుడు డీల్ చేయం బిఫోర్ మ్యారేజ్. ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే ప్రాబ్లము లవ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మొదలవుతుంది అనమాట. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సమస్యకి ఎలా మనం రెస్పాండ్ అవుతాం, మేల్ ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ ఫీమేల్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అందుకని అది లవ్ మ్యారేజ్ అయినా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ఒకటి నేను చెప్పేది అంటే ప్రీ న్యూప్టల్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది కొంచెం అడ్వాన్స్డ్ సొసైటీస్లో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్కి పుట్టినప్పటి నుండి చివరి దాకా ఉండేటువంటి సమస్యలను అన్నిటినీ తీసుకొని ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ ప్రాబ్లం ఉంటే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు, ఈ ప్రాబ్లం అయితే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు అనే విషయం ముందుగానే పెళ్ళికి ముందుగా ఒక రికార్డ్ అనేది పెట్టుకొని దాంట్లో మనము కాంప్రమైజింగ్ అంటే మనకి ఉందా, టెండెన్సీ ఉందా కాంప్రమైజ్ అవడానికి, తర్వాత లెట్ ఇట్ గో అనే టెండెన్సీ ఉందా, ఈజీ గోయింగ్ అనే టెండెన్సీ ఉందా లేదా, తర్వాత హ్యాపీ గో లక్కీ టైప్ అనే టెండెన్సీ ఉందా లేదా అని ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే మనకి ఇండియాలో ఒకటేసారి పెళ్లి చేసుకుంటాం, చాలా తక్కువ డైవర్స్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి అంత పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్లో ఏం చేస్తున్నారు, మీరు ఇద్దరు వెళ్ళి మాట్లాడండి అంటారు. వాళ్ళకి ఏం మాట్లాడుకోవాలో కూడా పెద్దగా తెలియదు. నువ్వు సిగరెట్ తాగుతావా, డ్రింక్ తీసుకుంటావా, ఇంతవరకే సూపర్ఫిషియల్ది జరుగుతుంది అనమాట. నేను ఐ వాంట్ టు డెవలప్ వన్ ప్రోగ్రామ్, అసలు ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఈ క్వశ్చన్స్ ఇద్దరు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ, అమ్మాయి అబ్బాయి అందరి క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవాలి. చేస్తే ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుస్తుంది. అప్పుడు మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ప్రతి మ్యారేజ్లోనూ స్పెషల్గా ఇండియాలో ఇది తప్పనిసరిగా ప్రీన్యూప్టల్ డిస్కషన్ అనేది బోత్ ఫ్యామిలీస్లో జరగాలండి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. శ్రీ గారు, డాక్టర్ గారు ఇంకొకటి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటే వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు అనేసి ఒక ఆలోచన ఉంది కదా మన ఏన్షియంట్ ఇండియా కల్చర్ లో. సో మీరు డాక్టర్ గా మీకు వచ్చే ఇన్ఫర్టిలిటీ క్లయింట్స్ కి వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటే వాళ్ళ పిల్లలు ఎంత తొందరగా పుట్టే ఛాన్స్ ఉంటుంది అని ఏమైనా టిప్స్ ఇస్తారండి? హ్యాపీగా ఉండాలమ్మా, ఏమీ టెన్షన్ పెట్టుకోవద్దు, అన్నిటినీ హ్యాపీగా లక్కీ టైప్, మరీ ప్రతిదీ సీరియస్గా తీసుకోవద్దు. హ్యాపీనెస్ ఉంటే అంటే ఇంతకుముందు అంటే ఓవ్యులేషన్ టైం అని కానీ లేకపోతే ఈ టైంలోనే కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని కానీ తెలియని రోజుల్లో మరి అప్పుడు కూడా పిల్లలు పుట్టారుగా, అప్పుడు అసలు ఇంత ఇన్ఫర్టిలిటీ రేట్ లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ సైన్స్ అనేది, అందులోనూ మెడికల్ సైన్స్ అనేది అందరూ అర్థం చేసుకోగలిగిన సబ్జెక్ట్. అందుకని నెట్ ఓపెన్ చేసినా కానీ బోలెడనే ఈజీగా తెలుసుకునే సబ్జెక్ట్ అనమాట ఇది. ఒక లా లాగానో, ఒక ఇంజనీరింగ్ లాగానో, ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగానో అన్నీ అర్థం కాని విషయాలు కావు. దాంతో ఏంటంటే అందరూ అన్నీ చదివేసేయటము, దానికి స్ట్రెస్ పడిపోవటము, ఒక నెల రాగానే ప్రెగ్నెన్సీ రాకపోతే అయ్యో రాలేదని టెన్షన్ పడటము. యూజువల్గా మనుషుల్లో ఫర్టిలిటీ రేట్ అనేది 3 గ్రూప్స్లో ఉంటుంది. హై ఫర్టైల్, మీడియం ఫర్టైల్, లో ఫర్టైల్ అని. హై ఫర్టైల్ అంటే మ్యారేజ్ అయిన 6 months లోపు, మీడియం ఫర్టైల్ అంటే 2 years లోపు, లో ఫర్టైల్ అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. అందుకని న్యాచురల్ ప్రాసెస్లోనే టైం పడుతుంది
పడుతుంది కాబట్టి ఒక్క నెల కావాలని అనుకొని ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ మంత్కి ఇక టెన్షన్ చాలా మందికి అపోహలు ఉన్నాయి, పెళ్ళైన వెంటనే 2 months లో ప్రెగ్నెన్సీ రావాలి ఏదో సంథింగ్, ఇంకా అసలు ఇంకా పోస్ట్పోన్ అయిపోతుంది అన్నమాట. ప్రెగ్నెన్సీ పిల్స్ అవాయిడ్ చేయడానికి పిల్స్ తీసుకుంటున్నారు కదా, అది కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం ఉంటాయా? అంటే లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఉంటుంది, ఎందుకంటే ఓవరీ సప్రెస్ అవుతుంది అనమాట. అందువల్ల ఓవేరియన్ రిజర్వ్ తక్కువయ్యి దానివల్ల వచ్చే ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ తప్పకుండా వస్తుంది, ఎందుకంటే ఇది మెడిసిన్స్ తీసుకుంటున్నాము, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయేమో, ఇది ఫెయిల్ అవుతుందేమో, రకరకాల మెంటల్ స్ట్రెస్ రావడానికి పెద్ద కారణం ఏమక్కర్లేదు. పని మనిషి రావాల్సిన టైంలో రాకపోతే స్ట్రెస్ పడతారు. రైట్ అండి, రైట్. శ్రీ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హరి గారు, మనం చూసుకుంటే ఇప్పుడు డివైస్ అనేది ఇప్పుడు చెప్పారు కామేశ్వర గారు. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి నాది. ఇప్పుడు ఒక మనిషి తన యాక్యురేషన్ అంటే హెల్త్ కండిషన్ ప్రతిసారి చూసుకుంటుంటే యాంగ్జైటీ లెవెల్స్ పెరగటం అలాంటివి ఏం జరగవంటారా? లైక్ ఇప్పుడు నాకు పాయింట్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 90 ఉంది నా పాయింట్ అనుకుందాం, 90 ఉంటే హై అనుకుందాం, అది చూడంగానే అరే 90 ఉందని ఇంకొంచెం పెరిగిపోయింది కదా, మైండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా, ఎందుకంటే యాంగ్జైటీ డెవలప్ అయింది లోపల. సో ఏమంటారు మీరు? యాక్చువల్గా ఇటువంటి డివైజెస్ అనేటువంటిది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ కంటే కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుందండి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ సెల్ఫ్ లవ్ పెరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా పొరపాటు ఉన్నప్పుడు చాలా వరకు ఏమిటంటే అన్ఎక్సెప్టెడ్గా అంటే మనము ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినటువంటి ప్రాబ్లం కంటే కూడా మనము కంటిన్యూస్ మానిటర్ చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లంను ఏ విధంగా నేను సరి చేసుకోగలను అన్నటువంటి బాధ్యతను పెంచుతుందండి. చాలా వరకు కూడా మనకు ఏదైనా మనము ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడే చాలా వర్రీ అవుతాం అన్నట్టు. ఏదైనా కూడా నిజానికి ప్రాబ్లం లేదా అండి, రోజు కూడా మనకు అన్నీ అనుకూలిస్తే స్కూల్కు వెళ్ళము, లేకపోతే కాలేజీకి వెళ్ళము, మన పని చేయము. ప్రతి లేడీ కూడా వచ్చేసి హాయిగా భర్త చేసి పెడితే హాయిగా ఇంట్లో ఉందాం అనుకుంటుంది, పని మనుషులు పూర్తిగా ఉంటే హాయిగా ఉందామని అనుకుంటారు. అయితే ఇటువంటి సోమరితనం కాదు, కానీ మా బేసిక్గా ఏమిటంటే ఆ రెస్పాన్సిబిలిటీ పెంచేటువంటి దానికి కూడా ఇది నేను ఎందుకంటే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నటువంటిది ఏమిటంటే వరీని పెంచదండి, యాంగ్జైటీని పెంచదండి. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తే చాలా వరకు ఏమనుకుంటారంటే అమ్మో డాక్టర్ల దగ్గరికి పోతే ఏమేమో టెస్టులు చేస్తారు, కొంతమంది అదేనండి అనేటువంటి వరి ఎక్కువ. బీపీ మెషిన్ చూడంగానే కొంతమందికి బీపీ పెరిగిపోద్ది అవుతుంది అనుకుంటారు. కానీ ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు డాక్టర్ల దగ్గర వెళ్ళినప్పుడు అన్ని టెస్టులు చేసినప్పుడు లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అన్ని బయటపడతాయి కాబట్టి అందుకే టెస్ట్ చేస్తారండి. డాక్టర్లు కమర్షియల్ అంటారు కానీ అట్లా కాదు. అందుకే ప్రొయాక్టివ్ ఏం చేస్తుందంటే మీరు రియాక్టివ్ హెల్త్ కేర్ అనేటువంటి దాని కాకుండా ప్రొయాక్టివ్ హెల్త్ కేర్ మొదటి స్థాయిలో నుంచి గమనించడం అనేటువంటిది నీ పట్ల నీకు బాధ్యత, నీ జీవితం పట్ల ఇష్టము. చాలా వరకు కూడా జబ్బులు కానీ కష్టాలు కానీ ఆందోళన ఎందుకు వస్తాయంటే భయంతో బతుకుతున్నప్పుడు వస్తుందండి. కానీ ఇది భయం కాదు, ప్రేమను పెంచుతుంది, బాధ్యతను పెంచుతుంది, ఇష్టాన్ని పెంచుతుంది, నీవు ఏం చెయ్యాలి అనేటువంటి తక్షణ కర్తవ్యాన్ని చెప్తుంది. అలా ఎందుకంటే చూడండి, నువ్వు ఒకవేళ గమనించలేదనుకోండి నీ దగ్గర వాళ్ళు గమనిస్తారు, నీ దగ్గర వాళ్ళు గమనించలేదనుకోండి క్లౌడ్లోకి వెళ్ళినటువంటి సమాచారం డాక్టర్కి వస్తుంది కాబట్టి వాళ్ళు వస్తారు, అందరు ఇన్వాల్వ్ అవుతారు. మనిషి ఎప్పుడు చాలా వరకు తప్పిదాలు ఎక్కడ జరుగుతాయంటే నేను ఒంటరి అన్నప్పుడే జరుగుతుంది. అందరితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు, అందరితో నువ్వు కలిసి నువ్వు వారి నుంచి సలహాలు తీసుకుంటున్నావు. నిజానికి సూసైడ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు లాస్ట్ 1 అవర్లో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసుకుంటే 90% సూసైడ్స్ ఆగిపోతాయండి. అంటే ఆ విధంగా జస్ట్ అట్లీస్ట్ మాట్లాడాలన్నట్టు. ఇది మనము చూడండి మనతో మనం మాట్లాడుకుంటున్నట్టే, ఎందుకంటే ఎలా ఉంది నా హార్ట్ రేటు, ఎలా ఉంది నా పల్స్ రేట్ అని మనమే చూసుకుంటున్నాం, చెక్ చేసుకుంటున్నాం, అనదర్ ఫ్రెండ్ అన్నట్టు. సో ఎట్లయితే మన శ్వాస అనేటువంటిది మనకు ఎలా ఫ్రెండో, పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఎలా ఉంటుందో ఇది కూడా ఇటువంటి పరికరాలు. అందుకే నేను అంటాను మనము డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీని నిందించడం కాకుండా దాన్ని మన జీవితాల్లో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అందుకే అంటాను మన యొక్క నమ్మకాలు ఎంత అవసరమో అలాగే మన శాస్త్రీయతతో కూడినటువంటి మన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే, మనిషి సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని ఇంక్లూడ్ చేస్తే ఇదంతా సైన్స్ అండి, సైన్స్. అయితే రైట్ అండి హరి గారు, ఇప్పుడు సూసైడికల్ థాట్స్ చాలా మందికి ఎక్కువగా వస్తున్నాయి, యువతలో కావచ్చు, అంటే కారణం ఏదైనా కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళకి సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఒకవేళ అలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తే వాళ్ళు ఆ థాట్స్ నుంచి బయటపడవచ్చు? ఇది మనము ఆ టైంలో మనము కొంత ఆ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టం అండి, దానికి సొల్యూషన్
ఎవరితో వాళ్ళ క్లోజ్ పర్సన్ తోని హూ ఎవర్ ఇట్ మే బి తన మీద ప్రేమ ఉన్న మనిషితోని ప్రేమని పంచుకునే మనిషితోని ఈ ప్రాబ్లం తప్పనిసరిగా డిస్కస్ చేయాలి. అలా డిస్కస్ చేస్తే ఆటోమేటిక్ గా డిఫ్యూజ్ అయిపోతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఒకవేళ మనం ప్రేమ ఉన్న మనిషి కొంచెం ఇంకొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకొంచెం ఎక్కువ ఏమన్నా తన్ని ప్రేరేపిస్తే పరిస్థితి ఏంటండి? యూజువల్ గా ఏమైతుందంటే మేడం చెప్పినట్టుగా తప్పకుండా నీవు డిస్కస్ చేస్తే ఆ సమయంలో ఏమనుకుంటావు అంటే ఈ సమయంలో నాకు హెల్ప్ చేసేవాడు ఎవ్వడూ లేడు అని అనుకుంటాను. అలా కాకుండా నీవు ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే అంటే చనిపోవాలి అనేటువంటి ఆతృత కంటే కూడా నాకు ఎవరు హెల్ప్ చేస్తారని కొద్దిగా ఆలోచిస్తే చిన్న కుక్క పిల్ల కూడా సహాయం చేయొచ్చండి. అందుకే పెట్ ఎనిమల్స్ తో ఉన్నటువంటి వారు క్రానిక్ హెల్త్ ప్రాబ్లం నుంచి ఇటువంటి వాటి నుంచి దూరం అవుతారు. సెకండ్ ఏమిటంటే ఏది కూడా మనం ఇట్లా ఈ సూసైడ్స్ అనేటువంటివి ఒక్క రోజులో జరిగేది కాదండి. అవి ఒక గ్రాడ్యువల్ గా వస్తాయి. దానికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుంది. కాబట్టి వారు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ వారిలో ఏదైనా ఈ విధంగా మానసిక దౌర్బల్యం కానీ రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటే దానికి ఆపోజిట్ గా మనం ఏం చేయాలి, ఎటువంటి శిక్షణ తీసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనేది ఉండాలి. మీరు అన్నారు థాట్ అన్నారు చూడండి, మీరు అందుకే బుద్ధుడు ఒక బ్యూటిఫుల్ గా అంటాడండి, నీ థాట్స్ నువ్వు గమనిస్తుండు రోజు ఎలా అయితే నీ యాక్షన్ ను గమనిస్తుంటావో నీ థాట్స్ ని గమనిస్తుంటే అనవసరమైనటువంటి థాట్స్ అన్ని వెళ్ళి కూడా పాజిటివ్ గా క్రియేటివ్ గా నీకున్నటువంటి యూనిక్ క్వాలిటీస్ ను యూనిక్ ఎక్స్ప్రెషన్ ను నువ్వు ప్రదర్శించగలిగేటువంటి అందుకే సంకల్పాలు వస్తాయన్నారు. అందుకే బెస్ట్ థింగ్ ఏమిటంటే మీరు మీకోసం కొంతసేపు మీ ప్రేమను వ్యక్తం చేసుకునేటువంటి విధంగా కొంత మీ ఆలోచనలను గమనించండి, మీ మాటను గమనించండి, మీ చేతలను గమనించండి, పక్కవారి దగ్గర నుంచి నేర్చుకుంటుండండి. చిన్న చిన్న అవకాశాలను కూడా మీరు దాన్ని వినియోగించుకుంటుండండి. పెద్ద అవకాశాలే రావాలి. నా మొగుడు ఒక్కడే బాగలేడు, పక్క వాళ్ళందరూ కూడా బాగున్నారు, లేదా నాకేమీ లేవు పుట్టాను, ఇటువంటిది కాకుండా నిన్ను నువ్వు ఇష్టపడేటువంటి రీతిలో నీ యొక్క ఆలోచనను భావోద్వేగాలను అన్నీ కూడా నువ్వు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అందుకే అంటారు నీ యాటిట్యూడే నీ అల్టిట్యూడ్ కు దారి తీస్తుంది, నీ యొక్క గొప్పతనానికి దారి తీస్తుంది అన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి అవేర్నెస్ ఉంటే ప్రోయాక్టివ్ అండ్ బ్లిస్ఫుల్ డాక్టర్స్ దీన్ని విరివిగా అందిస్తుంది. కాబట్టి తప్పకుండా దీని మీద ఇంకా కామేశ్వరరావు గారితో మాట్లాడే ముందు కాలర్ ఉన్నారండి శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీను గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే కాల్ కట్ అయ్యే అవకాశం ఉందండి. సాయి గారు కాదండి, మనతో పాటు సూసైడ్స్ కి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుందండి, డీప్ డిస్కషన్. ప్రస్తుతం మన సమాజంలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఇటువంటి అరికట్టాలంటే ఏం చేయాలనే దాని మీద డిస్కషన్ జరుగుతుందండి. రైట్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కామేశ్వర్ గారు, ఇప్పుడు ఈ డివైస్ వల్ల ఏమన్నా ప్రోగ్రెస్ ఏమన్నా కనబడిందా మీకు? లైక్ మీరు డివైస్ ని లాంచ్ చేసిన తర్వాత ఎవరన్నా వీటి నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారా? బయట పడ్డం కాదు, చాలా బయట పెట్టామని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి మనస్థితి ఎలా ఉందో వాడికి ఏం తెలుసు, ఇవాళ టెస్ట్ అన్నదే లేదు కదా. అందుకని ఫస్ట్ టైం ఒకసారి మీ స్ట్రెస్ లెవెల్ ఇలా ఉంది, కామ్ మైండ్ ఉంది, యాంగ్జైటీ ఉంది. నిన్న మన డాక్టర్ గారు కూడా మనం చూసాం కదా ఉదాహరణకి. ఆ పాపం ఆయన కూడా 8-10 గంటలు ఏకటాకి పనిచేశారు కదా. ఈసారి సరదాగా మీది కూడా చూస్తాము ఎలా ఉందో, స్ట్రెస్ వెళ్ళిపోతుందేమో అన్నంత ఆయనకి అనిపించింది. కానీ పర్లేదు, నార్మల్గా ఉండేసరికి వెరీ గుడ్, చాలా బాగుంది అని ఆయన అప్రిషియేట్ చేశారు. ఎందుకంటున్నానంటే ఇది డాక్టర్లకు కూడా వాళ్ళు మన మాత్రలే కదా, వాళ్ళు రాత్రి పొగళ్ళు హాస్పిటల్ ఆఫ్టర్ హాస్పిటల్ పనిచేస్తూనే ఉన్నారు, బోల్డంత వైద్యం అందిస్తూనే ఉన్నారు. సో స్ట్రెస్ అన్నది చాలా కామన్. అది వర్క్ ప్లేస్ నుంచి అవ్వచ్చు ఆర్ పెద్దవాళ్ళు అండి, ఓల్డర్ అడల్ట్స్ అంటాం, సీనియర్ సిటిజన్స్, వాళ్ళు కూడా ఏవో మాట్లాడుతుంటే నిందిస్తారు. దానికి కూడా కమ్యూనికేషన్ కావాలి. వాళ్ళ స్ట్రెస్ లెవెల్ అది వేరుగా ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రప్రథమంగా ఈ డేటా బయటికి రావడంతో మేము ఉదాహరణ ఇస్తాను. కిందటి వారం మేము అమేఠీ అన్న కుగ్రామాలకి, కాకువా అలాంటి కుగ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా మహిళలకి, అటు యువకులకి, అటు 77 ఏళ్ళు 82 ఏళ్ళు ఉన్న వృద్ధులకు కూడా రకరకాలుగా చేసాం. బోల్డంతా డేటా వచ్చింది.
అసలు ప్రప్రథమంగా దేశంలో జరిగింది అదే అనుకుంటా. గ్రామాలకు కూడా వెళ్ళి అంత వెనకబడిన వాళ్ళని కూడా, అంటే వాళ్ళు ఫార్మర్ అవ్వచ్చు, ఇంకోటి రైతు కూలీ అవ్వచ్చు, నానా జీతాలు ఉన్నారు. పాపం కొందరికి చెప్పులు కూడా లేవు, హవాయి చెప్పులు కూడా. అంటే స్థితిగతులు అంత బాగాలేదు, కానీ వాడి మనస్థితి ఎలా ఉంది అన్నది కూడా ఇది దేశంలో ఇది ఒక కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. అందుకనే ఇప్పుడు మన డాక్టర్ గారు కూడా మనతోటి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా కార్పొరేట్ ఇన్సైట్. తర్వాత వాళ్ళు డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా చెయ్యాలి అన్నది వాళ్ళు తర్వాత రమాదేవి గారు, స్ట్రెస్ అనేది ఒక సూసైడ్ కే కాదండి, మనిషి శరీరంలో ఉన్న ప్రతి జబ్బుకి స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అవునండి. అందుకని ఈ స్ట్రెస్ నుండి మనము బయటపడటం అనేది, స్పెషల్గా ఇండియాలో స్ట్రెస్ ఎక్కువ పడతారు, ప్రతిదానికి స్ట్రెస్ పడతారు. ఈ ఈ క్యారెక్టర్ నేను వేరే ఎన్ని దేశాలు వెళ్ళాను కానీ ఎవరిలోనూ మరీ ఇంత హై లెవెల్లో స్ట్రెస్ ఉండటం నేను అసలు చూడలేదు. అయితే ఈ స్ట్రెస్ లేకుండా ఉండటానికి ఇలాగే హాబీస్ అనేది ఉండటము, తర్వాత ఈ అంటే మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయటము, ఇవనేది సొసైటీలో నెగిటివ్ థాట్స్, స్పెషల్లీ కార్పొరేట్ మీటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, ఒక్క వర్డ్ కూడా నెగిటివ్ వర్డ్ని వాడనియరు. నెగిటివ్ చెప్పాలన్నా కూడా పాజిటివ్ వర్డ్ యూజ్ చేసి మీరు ఆ నెగిటివ్ వర్డ్ ని చెప్పాలా. అంటే అటువంటి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అనేది సొసైటీలో. ఈ సూసైడికల్ థాట్స్ అనేవి అస్సలు దరి చేరకుండా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీరేం సందేశం ఇస్తారు ప్రస్తుతం ఉన్న మన రాష్ట్ర ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు దీని గురించి? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇంట్రాయూట్రైన్ లైఫ్ ఎక్స్పోజర్. అక్కడి నుండి మనము తల్లి మంచి ఆహారం తీసుకోవటము, మంచి ఊహలతో ఉండటము, మంచి మ్యూజిక్ వినటము, మంచి ఫుడ్ తీసుకోవటము, ఇక్కడి నుండి మొదలవుతుందండి మనిషి చరిత్ర అనేది. అందుకని ఇది పూర్వం మనం అభిమన్యుడు కడుపులో ఉంటే అన్నీ వినేసి యుద్ధానికి వెళ్ళాడంటారు కదా, నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశాము. మ్యూజిక్ పెట్టి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పక్కన మ్యూజిక్ పెట్టి వింటే పిల్లల బ్రెయిన్ బాగుంటుంది, ఇంటెలిజెంట్గా ఉంటారు అని. అది మేము చాలా కేసెస్ అలా చేసి చూసామన్నమాట. పిల్లలు తప్పనిసరిగా పాజిటివ్ థింకింగ్లో ఉండటము, మ్యూజిక్ అంటే ఇష్టపడటము, ఇంటెలిజెంట్గా ఉండటము అవి చూస్తున్నాం అనమాట. అందుకని ఇది ఒక్కళ్ళ బాధ్యత కాదండి, టోటల్ సొసైటీ మొత్తము తీసుకోవాల్సిన బాధ్యత. మన సొసైటీ బాగుపడాలంటే ఎవ్రీ లెవెల్లోనూ వాళ్ళ వాళ్ళ రోల్ ప్లే చేస్తేనే ఒక మంచి సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. రైట్ అండి, థ్యాంక్స్ అండి. హరి గారు, ఫైనల్గా మీరేం చెప్తారు? సింపుల్ లివింగ్ అండ్ సైంటిఫిక్ థింకింగ్ అనేటువంటిది ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే ఒత్తిడికి స్వస్తి పలికి ఉత్సవానికి నాంది పలకాలి అంటే సహజంగా న్యాచురల్గా బ్రతకడం అనేటువంటిది వస్తే ఏమవుతుందంటే గుడ్డి నమ్మకాలు లేతే బాధ్యతా రాహిత్యము, నా దానికి వేరేవాడు కారణం అనే కాకుండా బాధ్యతను చేపడుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ప్రాబ్లంను కూడా సొల్యూషన్ ఉంటుంది, దాన్ని సవాళ్ళుగా ఎదుర్కోవాలి. జీవితం ఉన్నది జీవించడం కోసము, ఏదో అప్పనంగా రావడం కాదు, నేను నా జీవితాన్ని సృష్టించుకోవాలి, నా జీవితానికి పూర్తి బాధ్యత నాది అనేటువంటి ఆ స్పృహ చిన్నప్పటి నుంచి పెంచారనుకోండి. మీరు చెప్పినట్టుగా తల్లి గర్భం నుంచి చిన్న వయసులో వస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక యునిక్గా, ఎక్కడో స్వర్గం కాదు ఇక్కడే స్వర్గాన్ని సృష్టించేటువంటి అంత పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ ఆలోచనలతో, ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉంటే పర్వతాన్ని కూడా కదిలించుతున్నారు. కాబట్టి మీరేం చెప్తారు ఫైనల్గా? ఇది ఈ స్ట్రెస్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే యోగా, మెడిటేషన్ ఇవన్నీ పాఠ్యాంశాల్లోకి తీసుకొస్తే ఒక సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ఉత్తేజం న్యాచురల్గా డెవలప్ అవుతాయి. ఒక స్పోర్ట్స్ గేమ్సే కాదు, ఇవి కూడా తీసుకొస్తే వాళ్ళు అన్నారు కదా బ్రీదింగ్ టెక్నిక్స్, ఇవి కూడా చాలా మైండ్కి ఒక కామ్నెస్ ఇస్తాయి. ఈవేళ ఏమైందంటే మైండ్, స్పిరిట్ వాటి గురించి మాట్లాడక్కర్లేదు, మైండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందుకని ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ అన్ని కూడా తీసుకోవాలి. మ్యూజిక్ థెరపీ కూడా అందులో ఒక అంతర్భాగమే. రైట్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. చెప్పండి రమాదేవి గారు. తప్పక చెప్పాలండి, ఆయన అంటే మనకి ఇక్కడ ఊరికే కామేశ్వరరావు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బట్ ఐ వాంట్ యూ టు టెల్ యువర్ అచీవ్మెంట్స్ టు ద ఇండియన్ పీపుల్ బికాస్ యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ US అండ్ నో వన్ నోస్ వాట్ హీ ఇన్వెంటెడ్. సో ఐ వాంట్ టు టెల్ ద ఆడియన్స్ అబౌట్ హిస్, no he will tell what is his achievement. Okay, nice. వీరి గొప్పతనాన్ని మనం మరిన్ని ఎపిసోడ్లో మళ్ళీ మనం తెలుసుకుందాము. వారు గొప్ప విషయం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి
అందరికీ అత్యాధునికమైనటువంటి విజ్ఞానాన్ని, సిలికాన్ వ్యాలీని యొక్క విజ్ఞానాన్ని ఇక్కడ మన ఇండియన్కు అందించేటువంటి, వారు తల్లిని మర్చిపోకుండా అందించేటువంటి ఈ యొక్క గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకునేటువంటిది మున్ముందు ఎపిసోడ్స్ లో కూడా ప్రోగ్రామ్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటే ప్రతి విషయం చిన్నగా కనపడుతుంది. ఈ సూసైడ్స్ అనే వాటిని చాలా వరకు అరికట్టొచ్చు, పాజిటివ్గా ఉంటే చాలు అనేది మనతో పాటు వచ్చిన గెస్ట్ చెప్తున్నారు. సో ఇది వాటి ప్రైమ్9 న్యూస్ స్పెషల్ డిస్కషన్ ఆన్ సూసైడ్స్ అండి. నా పేరు రఫీ. నమస్తే. ప్రైమ్9 న్యూస్, నిజం ఇదే మా ఇజం.